మేము కొరకై నిర్ణయించబడిన దైవ సేవకులు ఎడ్విన్ చిల్లి గారిని అట్లానే ట్రాన్స్లేషన్ దాని కొరకై మోజెస్ అన్నను కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. సమయంలో వచ్చిన వారు క్రమంగా ముందుకు వచ్చి కూర్చోనండి, మధ్యలో అటు ఇటు తిరిగిలాడద్దు. ఎవరికైనా నీళ్ళు కావాలంటే ఇప్పుడే తాగొచ్చి కూర్చొని, అక్కడ నీళ్ళు ఉన్నాయి. మంచినీళ్ళు కానీ ఏమైనా అవసరమైతే మీరు ఇప్పటికే తీసుకోవాలా, తీసుకోండి, మంచిది. వర్తమాన సమయంలో దయచేసి అటు ఇటు తిరగవద్దు. ఇప్పుడు దైవ వర్తమానికులకి సమయాన్ని ఇస్తున్నాం. It's a privilege to be with you this morning once again. మరొక సందర్భంలో ఈ ఉదయకాలం మీతో ఉండటం ధన్యతగా భావిస్తున్నాను. If you have your Bibles today, we'll turn to the Gospel of Luke. మీ దగ్గర బైబిల్స్ ఉన్నట్లే ఉదయకాల ధ్యానం కొరకు లూకా సువార్తలోనికి రండి. This is a good reminder that the Word of God gives us about certain things we should remember. కొన్ని సందర్భాల్లో వాక్యము మరి మాటి మాటికి మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటుంది ఆ సందర్భాలను గురించి. Certain things reminds us of certain aspects of our living. మన జీవితము అనేక కోణాల్లో ఎలాగ ఉండాలో అనేక సార్లు వాక్యము మనకు బోధిస్తూ ఉంటుంది. And we look at here in Luke's Gospel chapter 17. మరి లూకా సువార్త 17వ అధ్యాయము. We see the Lord Jesus Christ teaching on the kingdom of God. మరి దేవుడు తన రాజ్యమును గురించి మాట్లాడుతున్నటువంటి భాగము. The coming kingdom of what it's going to be like. మరి రాబోచున్న రాజ్యము ఏ విధంగా ఉండబోతుందో అనే దాని గురించి. Referring to the second coming of the Lord Jesus Christ. మరి రెండవ రాకడను సూచిస్తూ రాజ్య సంబంధమైన వాక్కులు చెప్పబడిన భాగం ఇది. But in the middle of this whole teaching, he puts a little verse for us to remember. ఈ రాజ్య సంబంధమైన వాక్యాలు మాట్లాడుతూ మధ్యలో మనం గుర్తు చేసుకోవడం ఒక మాట పెట్టాడు ప్రభు. And that is what we are going to look throughout the scripture this morning. ఈ ఉదయకాల సమయంలో దాని గురించి మనం మాట్లాడబోతున్నాం. And so we'll read Luke chapter 17 verse 32. మరి 17వ అధ్యాయము 32వ వచనం చదువుదాం. లోతు భార్యను జ్ఞాపకము చేసుకొనుడి. That's a very short verse, the second shortest verse in the Bible. మరి చాలా చిన్న వచనాల్లో ఇది రెండవ చిన్న వచనము బైబిల్ గ్రంథం అంతటిలో. The first one is Jesus wept. మొదటిగా చిన్న వచనం ఏదంటే యేసు కన్నీళ్లు విడిచెను అనేది. And this is the second verse that is the shortest in scripture. We say remember Lot's wife. మరి అతి చిన్నగా ఉన్న రెండవ వచనం ఏదంటే గనుక లోతు భార్యను జ్ఞాపకము చేసుకొనుడి. Why does the Lord want you and me to remember certain things in scripture? దేవుడు లేఖనాల్లో కొన్ని విషయాల గురించి ప్రత్యేకంగా ఎందుకు జ్ఞాపకము చేసుకొనుడి అని అంటూ ఉన్నారు? Do we pay attention to those verses when we read? మరి దేవుడు జ్ఞాపకము చేసుకున్న విషయాలపై దృష్టి పెడుతున్నామా నిజంగా? But there are some interesting there are true great truths that you and I can learn from them. మరి జ్ఞాపకము చేసుకున్న మాటలు నిజంగా దృష్టి పెడితే కొన్ని ఆధ్యాత్మిక సత్యాలు మనం నేర్చుకోవచ్చు. This to remember is also a warning for you and for me. ఇది జ్ఞాపకం చేసుకోవడం మాత్రమే కాదు కానీ ఒక హెచ్చరిక కూడా మనకి ఇది బైబిల్ గ్రంథంలో. That you and I don't make the same mistakes and that we can enjoy the blessings of God. దేవుని ఆశీర్వాదములు పొందుకొనుటకు వారు చేసిన పొరపాటు మనము చేయకుండుట కొరకైన ఒక చక్కని హెచ్చరిక. So before we get into the message, let us pray. మరి వాక్యంలోకి వెళ్ళక ముందు ప్రార్థనా సహాయం కోరుదాం. Our Heavenly Father, we come before your throne of grace. పరలోకమందున తండ్రి మీ కృపా సింహాసనం వద్దకు వచ్చుచున్నాము. We pray that thou would be glorified in all things. మరి అన్ని విషయాలు మీరే ఘనత పొందమని ప్రార్థిస్తున్నాము. It talks about ఈ Lot's wife. ఇక్కడ వాక్యం చూసినప్పుడు ఇది లోతు భార్యను గురించి మనతో మాట్లాడుతున్నది. The Lord is reminding us to remember some of the things, our past failures or our past sins that have occurred in our lives. మరి కొన్ని జీవితాల్లో మనం సంభవించినటువంటి పాప సంబంధమైన విషయాలైనా అవి జ్ఞాపకం చేసుకుని పాఠం నేర్చుకోవడం కొరకే జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. He says, forget the past sins but remember the successes. మరి ఇక్కడ విషయం ఏదంటే గనక పాపాలు మర్చిపోవాలి కానీ వాటి నుంచి పాఠాలు మాత్రం జ్ఞాపకం చేసుకుని ముందుకు వెళ్ళాలి. And so we need to look at some of these reminders that God has given to us in scripture. మరి లేఖనాల్లో జ్ఞాపకము చేసుకున్న మన కొన్ని హెచ్చరికలు మనం ఈ రోజు ధ్యానం చేయబోతున్నాం.
We all know the story of Lot. మనందరికీ లోతు సంబంధమైన కథ మనకు తెలుసు. It is in the book of Genesis, we know that. మరి ఆదికాండంలో ఉన్నది మనందరికీ తెలుసు ఆ విషయము. But we also know what Lot was all about. మరి లోతు గురించి చాలా విషయాలు మనకు తెలుసు, ఏం గురించి ఏం రాయబడి ఉన్నదో. Lot was a nephew of Abraham, and they all went into they went to Canaan. మరి కానాను వెళ్తున్న అబ్రాహాముతో పాటు వచ్చిన అబ్రాహాము యొక్క అన్న కుమారుడు అన్న సంగతి మనందరికీ తెలుసు. They had to separate after they came out of Egypt. మరి ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన తర్వాత నిన్ను ఎరిగితునని ప్రభు ఆయనని పిలిచారు. He told Paul that I have chosen thee. మరి పౌలు విషయంలో కూడా నీకు చూపించానని చెప్తున్నాడు పౌలు. And so he called each individual disciple by their name. మరి ప్రతి ఒక్కరిని కూడా వారి పేరుతో మరి పిలిచాడు ప్రభువు. And so the call of God is very individualistic. మరి దేవుని పిలుపు అనేది ఒక్కొక్కరికి వ్యక్తిగతంగా వారి స్థితిని బట్టి ఆయన వ్యక్తిగతంగా వారినే పిలుస్తాడు. We have a Bible college. మాకు బైబిల్ కాలేజ్ ఉంది. It's been there for 70 years now. మరి 70 ఏళ్లుగా కాలేజ్ కొనసాగు దేవుని కృపలో. One of the oldest Bible colleges in India. మరి భారతదేశంలో ఉన్న ఎక్కువ కాలం నుండి ఉన్న కాలేజీలో అదొక కాలేజీ. We have over 450 students in the Bible college. ప్రస్తుతం 450 మంది విద్యార్థులతో కాలేజీ నడుస్తుంది. I interview students every year. ప్రతి సంవత్సరం విద్యార్థులు తీసుకున్నప్పుడు వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తాం మేము. They don't know the call of God. మరి వారికి అడిగినప్పుడు దేవుని పిలుపు ఏంటో వారికి తెలియదు. They don't know what it means to be called by God. అసలు దేవుని చేత పిలువబడటం అంటే ఏంటో కూడా వారికి తెలియదు. It is interesting, sometimes the parent says we have offered them for the ministry. మరి కొన్నిసార్లు తల్లిదండ్రులు చెప్తుంటాయా మేము ఈ సేవకి ఇచ్చేసామని చెప్తూ ఉంటారు. Can you do that? మరి మీరు అలాగే చేయొచ్చా? Pastors, can you tell somebody you go into the ministry? పాస్టర్ గారు మీరు ఎవరైనా నువ్వు పలానా సేవకు వెళ్ళు అని మీరు చెప్పడానికి హక్కు ఉందా, అవసరం ఉందా? Can you say your son and your daughter go into the ministry? అయ్యా నా కుమారుడా నా కుమార్తె నువ్వు పరిచర్యకు వెళ్ళు అని మీరు చెప్పగలరా? You may encourage them to serve God. దేవుణ్ణి సేవ చేయడం కొరకు మీరు వారిని ప్రోత్సహించవచ్చు. God's calling is specific and it is individualistic. మరి దేవుని యొక్క పిలుపు అనేది ప్రత్యేకమైనది, అది వ్యక్తిగతంగా దేవుడే పిలిచేది వారిని. And we need to understand those truths. మరి ఆ యొక్క సత్యాలు మనం అర్థం చేసుకోవాలి. You can look in the book of Acts. మరి అపొస్తలుల కార్యాలలో మనం చూసినప్పుడు, I'll take you there. I know it's not in my message, but sometimes I think many pastors have these things, this wrong notion that I can, dedicate my child to serve God. మరి కొన్ని సందర్భం ఈ రోజు వర్తమానంలో భాగం కాదు, కానీ కొన్ని విషయాల సందర్భం వచ్చింది కాబట్టి ఈ సత్యాలు మీతో మాట్లాడడానికి నేను ప్రయత్నం చేసిన వాక్యంలో చూపించి. If you read Acts chapter 13, మరి 13వ అధ్యాయం అపొస్తలుల కార్యాలలో మనం చూసినప్పుడు, and you read verses 2 on down, మరి 2వ వచనం నుంచి క్రిందకు మనం చదివినప్పుడు ఇలా వ్రాయబడి ఉన్నది, వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పెను. అంతటి వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. Who called? ఎవరు పిలిచారో చెప్పండి బిగ్గరగా, వినపడడం లేదు. God, the Holy Spirit of God, పరిశుద్ధాత్మ దేవుడు the పిలిచాడు. third person of the triune God said, I have called whom? Specifically, there were other people here, right? మరి త్రిత్వంలోని వ్యక్తి అయినటువంటి పరిశుద్ధాత్ముడు ప్రత్యేకంగా మరి చాలా మంది అక్కడ ఉన్నప్పటికీ ప్రత్యేకంగా కొన్ని పేర్లు ఇచ్చి వారితో There మాట్లాడుతున్నాడు. was Niger, there was Simeon, there's Lucius, and there was Manaen, others, but God did not call them. మరి ఇక్కడ నిగేర్ ఉన్నాడు, సుమియోన్ ఉన్నాడు, కురేడైన లూకి ఉన్నాడు, హెరోదు, వీళ్ళందరూ ఉంటున్నారు, కానీ కొన్ని ప్రత్యేకమైన పేర్లు చెప్పి వారిని పిలిచానని ప్రభు చెప్తున్నాడు. God calls you individually. దేవుడు వ్యక్తిగతంగా నిన్ను పిలుస్తాడు. Otherwise, if you do not know the call of God, then you're going to be a misfit. మరి ఒకవేళ దేవుని పిలుపు వ్యక్తిగతంగా నీకు లేకపోతే, ఆ యొక్క స్థిరత నీకు లేకపోతే కనుక దేవుని పరిచయంలో భాగస్థుడు కాలేవు. And that's why many pastors suffer in the ministry. మరి అందువల్ల ఈ విషయం తెలియక చాలా మంది సేవకులు సేవలో మరి తడబడుతూ ఉంటున్నారు. Because they are not called of God, but they force themselves into the work of God. దేవుని పిలువకపోయిన కొన్నిసార్లు దేవుని సేవ కొరకే తమ్ము బలవంతంగా వచ్చేస్తున్నారు. And we see this
situation even in Abraham and Lot's life. మరి అబ్రహాము లోతు విషయంలో కూడా ఈ విధమైన సంఘటనలే మనం చూస్తూ ఉన్నాం. God called Abraham to come to the land that God was going to show him. మరి దేవుడు చూపించిన స్థలానికి రమ్మని దేవుడు అబ్రహామును పిలిచాడు. He took his father Nahor and then they went and they spent time in Haran. మరి ఇక్కడ మరి అబ్రహాము తన తండ్రి నాహోరును అలాగే మిగతా వారిని తీసుకుని వచ్చి హారానికి వచ్చి అక్కడ నివాసం ఉన్నారు. Until his father died, he did not go into the land of Canaan. మరి అబ్రహాము తండ్రి చనిపోయే వరకు కూడా వారు కానానులోనికి వెళ్ళలేకపోయారు. We have to follow the call of God. దేవుని యొక్క పిలుపును మనం అనుసరించాలి. But if we do not, then there's a consequence that you and I face. ఒకవేళ లోబడకపోతే దానికి సంబంధించిన ప్రతిఫలము నీవు నేను అనుభవించాలి. So when we think about why the Lord Jesus Christ penned this verse, is very interesting in this teaching of the second coming of the Lord Jesus Christ. యేసుక్రీస్తు రెండవ రాకడ గురించిన సమాచారాన్ని మాట్లాడుతూ రాజసువార్త మాట్లాడుతూ మధ్యలో ఈ ప్రత్యేకమైన వచనాన్ని ఎందుకు ఉంచారో దాన్ని మనం ఆలోచించాలి ఒకసారి. Why does he bring Lot's wife into memory? ఎందుకు దేవుడు లోతు భార్యను గురించి జ్ఞాపకం చేస్తున్నాడు? Because we have to have a single heart. ఒకవేళ కొన్నిసార్లు మనం ఏక హృదయం కలిగి ఉంటాము. She had a divided heart. కానీ ఆమె ద్వంద్వ హృదయము కలిగి ఉంటున్నది. Lot's wife, we don't have the name here, but she had a divided heart. మరి ఇక్కడ పేరు చెప్పబడలేదు కానీ ఆమెకు ద్వంద్వ హృదయం ఉన్నట్లుగా పరిశీలన చేస్తే The first thing I want you to notice, a woman to remember, but మొదటిగా మనం ధ్యానించవలసింది మరి జ్ఞాపకము చేసుకునవలసిన స్త్రీ. why? Because she had a divided heart. ఎందుకంటే ఆమెకు ద్వంద్వ హృదయం ఉంటున్నది. My friend, there is a warning for you and for me about the divided heart. మరి ద్వంద్వ హృదయాన్ని గురించి నీకు నాకు ఒక హెచ్చరిక దేవుడు దయచేస్తూ ఉన్నాడు. We notice here that her heart was not fully with her husband, nor was her heart fully with the Lord Jesus Christ. మరి భర్తతో సంపూర్ణంగా లేదా లోకంతో సంపూర్ణంగా రెండు పట్ల మనస్సు ఉన్నట్లుగా మనకు అర్థమవుతుంది. Her heart was mostly in the world. మరి ఆమె యొక్క హృదయం ఎక్కువగా లోకములో ఉన్నట్లుగా మనకు అర్థమవుతుంది. If you turn to the gospel in the book of Genesis chapter 19, 19వ అధ్యాయము ఆదికాండానికి మనం వచ్చినట్లయితే we see what happened after their separation. వారు విడిపోయిన తర్వాత ఏం జరిగిందో అక్కడ మనకు కనబడుతుంది. And then you see what Lot did. అక్కడ లోతు ఏం చేశాడో కూడా మనకు కనబడుతుంది. Lot was sitting with the ungodly people. మరి దైవ సంబంధము లేని వ్యక్తులతో లోతు కూర్చున్నట్లుగా మనకు He కనబడుతుంది. sat at the gate of Sodom. అక్కడ లోతు గవిని యొద్ద లోతు సొదొమ గవిని యొద్ద కూర్చున్నాడు అని And రాయబడింది. he saw two angels coming there. మరి ఇద్దరు దూతలు వచ్చుట ఆయన చూశాడు. And so we know the angels of God coming to meet Lot were bringing the message of judgment on Sodom and Gomorrah. సొదొమ గొమొర్రాపై తీర్పు గురించిన వార్త మోసుకుని ఆ ఇద్దరు దేవదూతలు అక్కడికి వచ్చారు సొదొమకు. And so we see what happens in this whole passage of scripture. మీ యొక్క లేఖన భాగం అంతట్లో చూసినప్పుడు ఏం జరుగుతుందో మనం అర్థం చేయడానికి ప్రయత్నం And చేస్తే these men were wicked men. మరి ఇక్కడ మరి ఆ మనుషులందరూ కూడా చెడ్డవారుగా ఉంటున్నారు. And so they wanted these two angels, these men of Sodom. మరి ఇక్కడ ఈ ఇద్దరు దూతలు వారు కావాలని కోరుకున్నారు. And so we see what God does, they blind the men of Sodom. మరి అక్కడ సొదొమ మనుషులను అంధులుగా చేసినట్లుగా మనకు కనబడుతుంది. And so we need to remember the sin and the wickedness of the people of Sodom. మరి సొదొమలో ఉన్న వ్యక్తుల యొక్క పాపము దుష్టత్వాన్ని గురించి మనం But ఆలోచించాలి. Lot's wife's heart was in Sodom. మరి ఇక్కడ లోతు యొక్క భార్య హృదయము సొదొమ గురించి ఉన్నట్లుగా మనకు అర్థమవుతుంది. How true it is of every Christian today, isn't it? మరి ఈ యొక్క హృదయం ప్రతి క్రైస్తవుల రోజు ఉంటుంది, అవునా కాదంటారా? We say we love the Lord Jesus Christ. మనం చెప్తాము దేవుని యేసుక్రీస్తును Just like the ప్రేమిస్తామని Lord చెప్తాం. told about the Pharisees in the Gospel of Matthew. మత్తయి సువార్తలో మరి పరిసయ్యుల గురించి ప్రభు చెప్పినట్టు We honor the Lord with our lips, మన యొక్క పెదవులతో ఆయన ఘనపరచుచున్నాము కానీ but our hearts are far from God. మన హృదయము దేవుని నుంచి దూరముగా ఉంటూ ఉన్నది. Our hearts are divided and we are not focused on Christ. మన హృదయము చెదిరిపోయి దేవుని కొరకై మన హృదయము స్థిరముగా లేదు. We have hypocrisy in our lives. మన జీవితంలో వేషధారణ ఉంటూ ఉన్నది. And we see what takes place here. మరి ఇక్కడ దేవుడు ఏం వర్ణిస్తూ ఉన్నాడంటే How God really saves Lot. Lot was a just
man, the Bible says. బైబిల్ చెప్తుంది లోతు నీతిమంతుడు, లోతు ఎలా విడిపించబడ్డాడో కూడా వాక్యం And God మాట్లాడుతుంది. wanted to save Lot from the judgment to come. మరి దేవుని తీర్పు నుండి లోతును కాపాడాలని దేవుడు నిర్ణయించాడు. And the angels of the Lord said that God is going to bring judgment the next day. మరి దేవుని దూతలు చెప్తున్నారు, ఇదిగో ఒక దినమున దేవుడు తీర్పు సొదొమ మీదకి రాబోతుందని వారు హెచ్చరించారు. And then you see what happens. ఆ తర్వాత ఏం జరిగిందో మనం చూస్తే, And so the angels, they were trying to linger. మరి వారు అక్కడే ఉండాలని ఆశపడుతున్నారు. They were lingering in the morning. They were saying the judgment is going to come. Move from here. మరి ఇక్కడి నుంచి కదలండి, దేవుని తీర్పు వస్తుంది అని వారు చెప్పబడినప్పటికీ, We see in verse 15 of Genesis chapter 19. మరి 19వ అధ్యాయం 15వ వచనంలో మనం చూసినప్పుడు, And when the morning arose, then the angels hastened Lot, saying, Arise, take thy wife, thy two daughters which are with thee, lest thou be consumed in the iniquity of the city. తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి, లెమ్ము, ఈ ఓరి దోష శిక్షలో నశించిపోకుండా నీ భార్యను ఇక్కడున్న నీ ఇద్దరు కుమార్తెలను తీసుకొని రమ్మని చెప్పిరి. And while he lingered, the men laid hold upon his hand and upon the hand of his wife and upon the hand of his two daughters, and the Lord being, again, see, the Lord is merciful, isn't it? 16వ వచనం చూడండి, అతడు తన తడువు చేసెను, అప్పుడు అతని మీద యెహోవా కనికరపడుట వలన ఆ మనుషులు అతని చేతిని, ఇద్దరు భార్య చేతిని, ఇద్దరు కుమార్తెల చేతులను పట్టుకుని వెలుపలకు తీసుకుని వచ్చి ఆ ఊరి బయట ఉంచి దేవుడు కనికరపడుతున్నాడని మనకు అర్థమవుతుంది. God, even when during the time of judgment, He is merciful for you and for me. ఘోరమైన తీర్పు సందర్భములో కూడా ఆయన కనికరము చూపే కొంతమంది He is warning us, I am merciful, but be obedient before judgment comes. మరి తీర్పు రాకముందే మరి జాగ్రత్త పడమని ప్రభువు చెప్పాడు, అప్పటికైనా కనికరం చూపుతూనే ఉన్నాడు. And look at the instructions what the angels of God told. దేవుని దూతలు ఇచ్చిన హెచ్చరికలు మనం గమనించినప్పుడు, When they brought them out of the city, మరి ఆ యొక్క పట్టణం నుండి వారి వెలుపలికి తీసుకుని వచ్చినప్పుడు, He said, escape for thy life. అయ్యా మీ జీవితం కొరకు తప్పించుకోనండి. He says, look not behind thee. వెనుకకు చూడవద్దని ప్రభువు చెప్పాడు. He says, don't stay in this place. మీ యొక్క స్థలములో మీరు ఉండవద్దు. He says, escape to the mountains మరి మీరు పారిపోండి పర్వతాలకు అని before చెప్పాడు. you are consumed. నీ ప్రాణము దక్కించుకున్నట్లు పారిపోండి. But you look at what Lord says, he still wants to linger. మరి అక్కడ లోతు చేస్తున్నాడు కనుక ఇంకను తడువు చేస్తున్నాడు. And so he's trying to save his life. దేవుడేమో కాపాడే ప్రయత్నం చేస్తున్నాడు. You see, but the people said no. The angel said you need to move. మరి దూతలు చెప్తున్నారు, నువ్వు మాత్రం వెళ్ళాల్సిందే. And so we see what happens to Lot's wife. మరి లోతు భార్యకి ఏం జరిగిందో మనం గమనించినప్పుడు, As soon as the judgment of God was coming, మరి దేవుని తీర్పు వచ్చినప్పుడు, even though her body and her physically she was removed from the judgment, ఆమె శరీరము భౌతికంగా ఆ తీర్పు నుండి తప్పించబడినప్పటికీ, her heart was still in Sodom. ఆమె హృదయం ఇంకను సొదొమకు సంబంధించిగా ఉంటున్నది. The angel said, don't look back. మరి దూత చెప్పింది, వెనుక తిరిగి చూడవద్దు. But what did she do? మరి ఆమె ఏం చేసింది? What happened? ఏం జరిగిందో తెలుసు కదా. Look in the Bible. Don't look at me. Look in the Word of God. What did happen? కొన్ని ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పాలి. ఏం జరిగింది ఆమె వెనుక తిరిగి చూస్తే? She said, don't look back. మరి దూత చెప్తున్నాడు, వెనుకకు చూడవద్దు. And then what she said? ఆమె ఏం చెప్తుంది? We see how that she is going now. And Lord said unto them, on all these we go, haste thee, escape thither, for I cannot do anything till thou come hither. మరి అక్కడ మరి దూత చెప్తున్న మాటలు క్రింద మనం చూడవచ్చును. అక్కడ ఏం జరిగింది? 20వ వచనం చూసినప్పుడు, ఇదిగో పారిపోటికి ఊరు సమీపంలో ఉన్నది, అది చిన్నది, అక్కడ తప్పించుకొని పోనిమ్ము, అది చిన్నది కాదా, నేను బ్రతుకుదని చెప్పినప్పుడు ఆయన, ఇదిగో నీవు చెప్పిన ఈ ఊరు నాశనము చేయను, ఈ విషయంలో నీ మనవి అంగీకరించదని చెప్తున్నారు. And then we see God brings judgment in verse 24 and 25. 24-25 వచనాల్లో దేవుని తీర్పు వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. But look at verse 26. 26వ వచనం దగ్గరికి రండి ఇప్పుడు. What is అయితే it? అక్కడ ఏం జరిగింది? రాయబడి చూడను, చూసి సమాధానం చెప్పండి. అయితే లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభమాయను. The judgment of God. దేవుని యొక్క తీర్పు. Remember, when I have a divided heart, నేను గనక మరి అటు ఇటు దొర్లే ద్వంద్వ హృదయం నాలో ఉన్నప్పుడు, I'm going to face God's judgment. దేవుని తీర్పును నేను Either I ఎదుర్కొనబోతున్నాను. serve God or I serve mammon. మరి మనుషుని సేవిస్తానా, దేవుని సేవిస్తానా? Who do I follow? ఎవరిని అనుసరించాలి నేను? Sometimes we say we follow Christ, but our heart is with,
in the world. మనము క్రీస్తును సేవిస్తామని చెప్తున్నాం, కానీ చాలాసార్లు లోకమును సేవిస్తూ ఉండేవారుగా ఉండిపోతాం. I've been in the ministry over 25 years, but I grew up and I see a lot in the ministry. మరి 25 సంవత్సరాలుగా దేవుని పరిచర్లో ఉన్నాను, చాలా విషయాల పరిచర్లో చూస్తూ ఉన్నాను. Travel the world, I've seen ministries. మరి ఇక ఆ ప్రపంచమంతా తిరుగుతూ పరిచర్లు గమనిస్తూ ఉన్నాను. Some things I have taken notice. మరి కొన్ని విషయాలు నేను దృష్టిస్తూ ఉన్నాను, గుర్తు చేస్తున్నాను. You know, even for Christians, క్రైస్తవులకు కూడా, especially people in more backward countries like ours and others, but now we cannot say we are backward. మరి ప్రముఖంగా మరి వెనుకబడిన దేశాలు గమనిస్తే గనక, We say we love Jesus and ministry and all, but that's not true. మరి మనం చెప్తాము దేవుని ప్రేమిస్తున్నాము, సేవను ప్రేమిస్తున్నాం, కానీ చాలా సార్లు చెప్పే ఈ మాట తప్పు. I told this to my faculty. మరి మా యొక్క మా ఫ్యాకల్టీతో నేను I see this in my students. మా స్టూడెంట్స్ కూడా మాట చూస్తుంటాను. What is important? What is their God? మరి మీ దేవుడు ఏంటి, ఏది ప్రాముఖ్యమైనది మీ జీవితంలో? You know who's your God? మరి మీ దేవుడు ఎవరో తెలుసా? చెప్పండి. Your money. మీ డబ్బే దేవుడైపోతుందండి. Money is our God. డబ్బు దేవుడైపోతున్న రోజులు ఇవన్నీ కూడా. You look at all your prosperity gospel preachers, what they preach. మరి ఐశ్వర్య సువార్త బోధించే సేవకులు చూడండి ఏం చెప్తున్నారు వాళ్ళు. Look at how many pastors, people come to me, pastors lie about money. మరి చాలా మంది సేవకుల దగ్గరికి వస్తారు, వాళ్ళు డబ్బుల గురించి నా దగ్గర అబద్ధాలు చెప్తూ ఉంటారు. They lie about it. మరి దాని గురించి అబద్ధాలు చెప్తారండి. It's sad. చాలా విచారకరమైన. My students lie about it. మరి దాని డబ్బు గురించే మా స్టూడెంట్స్ కు అబద్ధాలు చెప్తూ ఉంటారు. I'll give you an example. ఒక ఉదాహరణ చెప్తాను నేను. I had a young man come to the Bible college, pastor's son, his father came. మరి ఆ పాస్టర్ గారు మరి నగరికి వచ్చాడు బైబిల్ కాలేజ్ కొరకు. And I said, this is our fees, you need to pay. మరి నేను చెప్పాను, అయ్యా మా ఫీజు ఇది, నువ్వు ఇంత కట్టాలని చెప్పాను. Oh sir, I am in the ministry, I cannot pay, I'm difficult, I have all these things. మరి ఆయన చెప్పాడు, అయ్యా నేను సేవలో ఉన్నాను, చాలా కష్టాల్లో ఉన్నాను, నా సేవ మీకు తెలుసు, ఇదిగోనండి ఈ పరిస్థితిలో ఉన్నాను నేను చెప్పాడు. I said, I'm also in the ministry and I also have challenges. నేను చెప్పాను, అయ్యా నాకు సవాళ్ళు, నేను కూడా పరిచర్లోనే ఉన్నాను నేను చెప్పాను. We also have difficulties. నాకు కూడా కష్టాలు ఉన్నాయి. So you can pay. నువ్వు కట్టాలి. Trust God. దేవుని విశ్వసించు. So we went back and forth. మరి మాట్లాడుతున్నా అటు ఇటు. Finally we agreed for a price to pay. మరి ఒక అమౌంట్ చెప్పి సరే ఇంతవరకు మీరు కట్టమని చెప్పాము. And after a month or so, మరి ఆ తర్వాత కొంచెం కాలం గడిచిన తర్వాత his son ఆయన కుమారుడు doesn't eat in the dining hall. మరి ఆయన ఆ కుమారుడు హాస్టల్లో తినడం లేదు. Every day he goes out and eats outside in the restaurant. మరి ప్రతిరోజు బయటకు వెళ్ళి రెస్టారెంట్లో తింటున్నాడు ఆ అబ్బాయి. Who gives him the money? ఎవరు ఇస్తున్నారు చెప్పండి డబ్బులు? మీరు చెప్పండి, ఎవరు ఇచ్చుంటారు? తండ్రే కదా. And what did you tell me? మరి తండ్రి నా దగ్గరికి వచ్చి ఏం చెప్పాడు? And I stand in the pulpit and I preach. మరి వేదిక పై నుంచి బోధన చేస్తున్నా మళ్ళీ నేను. This is true in every place. మరి చాలా స్థలాల్లో ఇలాంటివి సహజంగా జరుగుతుంది, నిజమండి ఇదంతా. We steal from the people of God. మరి దేవుని ప్రజల నుంచి దొంగిలిస్తూ ఉంటున్నాం. Pastors going to homes and taking tithes and offerings from people instead of having it put in the church. మరి సంఘంలోకి వచ్చే వరకు కూడా వేచి చూడకుండా వాళ్ళ ఇంటికి వెళ్ళి మరి దశమ భాగాలు మిగతా కానుకలు వసూలు చేసేవారు. If you are following the scriptural pattern of giving in the church, we'll come to that. It is to give into the offering plate. మరి ఎక్కడ దేవుని భాగం ఇవ్వాలని మనం దేవుని వాక్య లేఖనాధారం చూస్తే దేవుని సన్నిధికి వచ్చి ఇవ్వాలి. అది మన భాగం కాపని మీతో మాట్లాడుతున్నాం. It is not pastors going to people's houses and collecting the tithes and offerings. ఇళ్ళకు వెళ్ళి కానుకలు వసూలు చేయడం లేఖనాలు ఎక్కడ మనకు కనపడదు. You're a thief and a robber if you do that. చేస్తే దొంగతనం చేసిన That's what Malachi says. మలాకి ఏదో చెప్తున్నా. I'm not saying read the word of God. నేను మీతో చెప్పలేదు, వాక్యం చదవమని మీతో చెప్తున్నాను. We fleece God's people. మరి దేవుని ప్రజలు వదిలి పారిపోతూ ఉంటున్నాం మనం. Because we have a divided heart. ఎందుకంటే మనలో ద్వంద్వ హృదయం ఉంటూ ఉన్నది. Because our heart should be focused upon God. మన హృదయం దేవుని వైపు కేంద్రీకృతం అవ్వాల్సి ఉంటుంది. The Lord Jesus Christ promised that he would take care of your need and mine. నీ నా అవసరతల గురించి ఆయన జాగృతి తీసుకొని ప్రభు తన వాక్యం ద్వారా బోధించాడు. In Matthew chapter 6 verse 30 he said, seek ye first the kingdom of God and his righteousness and all these things shall be added unto you. మత్తయి సువార్త 6లో వ్రాయబడి
ఉన్నది కదా, మీరు మొదట నా నీతి రాజ్యం వెతకండి, అప్పుడు ఇవన్నీ మీకు అనుగ్రహించబడతాయి ప్రభు If you read చెప్పారు the కదా. text, he talks about the food and the raiment and the clothing and all that. And he says, even Solomon in all his glory was not arrayed like one of these. ఆ వాక్య భాగం వివరణ మనం చూస్తే దేని గురించి వ్రాయబడింది, ధరించుకునే దుస్తుల గురించి, వస్త్రాల గురించి వ్రాయబడి ఉండి, ఇదిగో సొలొమోను కూడా ఇలా అలంకరించబడలేదు కూడా అని వ్రాయబడి ఉన్నది. You know, he says the birds are fed. మరి ఇదిగో పక్షులు Look పోషించబడుతున్నాయి. at the lilies, how they are clothed. మరి ఇక ఎలాగ వారు ఈ విషయాలు జరుగుతున్నాయి మీరు Does not your గమనించండి. heavenly Father know the needs that you have? పరలోకమందున తండ్రి మీ అవసరతలు తెలియదా? He knows. ఆయన తెలుసు. How much more can a father give you? మరి ఇంకా ఎంతగా మిమ్మల్ని పోషించగలడు ఆయన? But seek ye first. కానీ మొదట మీరు ఆయన నీతిని Who వెతకండి. do you seek? మరి ఎవరిని వెతుకుతున్నావు నువ్వు? Do you seek God and His kingdom, or do you look at a world and its system and a denomination or people? ఆయనను ఆయన రాజ్యాన్ని వెతుకుతున్నావా, లోకము దాని సంప్రదాయాలు ఆ స్థితిగతులు వాక్య విరుద్ధంగా వెతుకుతున్నావా? 1 Thessalonians 5:24 says this, faithful is he that calleth you, who also will do it. మరి 5వ అధ్యాయం 24 వచ్చి మొదటి దశలో రాయబడింది, మిమ్మల్ని పిలిచిన వాడు నమ్మదగిన వాడు. God is faithful. If God has called me, He will feed me. ఒకవేళ దేవుడు నన్ను పిలిస్తే ఆయనను పోషిస్తాడు ఖచ్చితంగా. He will care for me. ఆయన గురించి జాగ్రత్త He will తీసుకుంటాడు. provide my needs. నా యొక్క అవసరతను అనుగ్రహింపచేస్తాడు. Philippians chapter 4 talks about these truths. మరి ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం ఈ సత్యం గురించి But my మాట్లాడుతుంది. God shall supply all your need according to His riches in glory, Christ Jesus. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. Do you really believe these? మరి ఈ విషయాలు నిజంగా నమ్ముతున్నారా మీరు? We say we believe with our lips, మరి కేవలం పెదవులతో నమ్ముతున్నామండి, but we don't believe it in our heart. మన హృదయానికిలో నిజంగా అనుభవించుకుని నమ్మటం లేదు My మనం. friends, when you put God to the test, you can see God will keep His promises. మరి దేవుడు నిజంగా పరీక్షించి చూడు తన వాగ్దానములు నెరవేర్చగలడో లేదో. God never fails His promises. ఆయన వాగ్దానముల విషయమై తప్పిపోయేవాడు కాదు దేవుడు. When I pray in the will of God and what God wants me to do, He will meet my need. మరి దేవుని చిత్తములో నేను ప్రార్థించి ఉన్నప్పుడు ఆయన ఖచ్చితంగా నా అవసరతలు తీర్చువాడు తన చిత్తములో. We have a divided heart. మనము దొర్లించబడే హృదయం. Even in the ministry, I tell my students, my faculty, unless our hearts are focused and we keep our eyes upon God and we focus upon what He has called us, and then only God will bless the work that we do. మరి ఒకవేళ నా స్టూడెంట్స్ తోను ఫ్యాకల్టీతో చెప్తూ ఉంటాను, మీ హృదయములు నిజంగా దేవుని వైపు కేంద్రీకరించబడితే తప్ప నిజంగా నీవు చేయు సేవల ఆశీర్వాదాన్ని పొందలేవు అని వారిని హెచ్చరిస్తూ ఉంటాను. But if we look at the world for its pleasure and for His glory, for power, prestige and positions, we are going to be a mighty failure. మరి లోకం సంబంధమైన ధన్యతల కొరకు అవిచ్చే భోగముల కొరకు వాటిపై దృష్టి పెడుతూ సేవలో మనం చెప్తే కనుక సేవలో వృద్ధి పొందలేము. Remember this truth. ఈ సత్యాన్ని మీరు గ్రహించండి. We are not to mirror the culture in which we live. మనము జీవిస్తున్న లోకం యొక్క సంప్రదాయాన్ని ప్రతిబింబించవలసిన వారము కాము. We should not mirror the culture of the day. మరి ఈ లోక సంప్రదాయాలు అనుసరించవలసిన వారము కాదండి. Just because other churches are doing, just because other pastors are doing, I don't mirror them. మరి ఒకవేళ ఇది సంఘాలు అవి చేస్తున్నాయి కాబట్టి ప్రస్తుతం అంతా అలా చేస్తున్నారు కాబట్టి ఈ లోక సంబంధం ఈ రోజు ఆచారాలను బట్టి కాదు నేను నడుచుకోవలసినది. I do what God tells me to do. దేవుడు ఏం చేయమని చెప్తున్నాడో దాన్ని అనుసరించి నేను నడవలసిన అవసరం ఉంటుంది. I follow God's principles. దేవుని యొక్క నియమాలు నేను I పాటించాలి. follow God's truths. దేవుని యొక్క సత్యాలను అనుసరించాలి. I follow God's instructions. దేవుని యొక్క హెచ్చరికలు నేను అనుసరించాలి. And that's what I do. నేను అది చేయాల్సిన I అవసరం. don't mirror the culture of this day. లోక సంబంధమైన ఈ లోక ఆచార ఈ రోజు సంబంధమైన వాటిని నేను చూచి కాదు I don't do నడుచుకోవలసినది. like other churches do. ఇతర సంఘాలను చూచి కాదు నేను I don't do like నడుచుకోవలసినది. other pastors do. ఇతర సేవకులను చూచి కాదు My నడవలసినది. friends, I do what God tells me how to walk in His way. మరి ఆయన మార్గములో ఎలా నడవలసిందో ఆయన బోధించుండగా దాన్ని బట్టి మాత్రమే నేను నడుచుకోవాలి. We're not to mirror the conscience of our day, మరి లోక సంబంధం ఈ రోజు జరుగుతున్న విషయాలు బట్టి కాదు మన దృష్టి. but we need to be the conscience of the culture which we live in. మరి మన చాలా సందర్భాల్లో ఈ లోక సంబంధమైన వాటిని బట్టి మన నడక ఉంటున్నది. We need to be their conscience. మరి వారి యొక్క స్థితిని బట్టి కాదు నడవలసింది. We should say we are not part of this. అయ్యా మేము ఖచ్చితంగా మనం చెప్పాలి, అయ్యా దీంతో మేము భాగస్థులము కాము. We're not
part of this ecumenical movement. మరి ఈ ప్రస్తుత సమయం యొక్క సంబంధమైన ఈ లోకాచారాలతో కాదు మేము ఏకీభవించేది. We are not part of this whatever movements that are going on in our day. ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఈ సంబంధమైన వాటికి సంబంధించిన వారము కాదు అని మనం స్పష్టంగా Our చెప్పాలి. hearts cannot be divided. ఓ మన హృదయాలు లోకము ఈ విషయాల్లో ద్వంద్వ హృదయాలుగా ఉండకూడదు. Either it is with the Lord Jesus Christ or it is with the devil. దేవునితోనన్నా ఉండనివ్వండి హృదయాన్ని, లేదా సాతానుతోనన్నా ఉండనివ్వండి. But you cannot be in the middle. మరి మధ్యలో ఎప్పుడు నువ్వు ఉండొద్దు. Remember Lot's wife. ఓ లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి. Her heart was in Sodom. మరి ఆమె సొదొములో ఆమె హృదయం ఉన్నదండి. It was not with her husband. మరి ఆ భర్తతో ఆమె మనస్సు లేదు. It was not with her daughters. మరి కుమార్తెలతో ఆమె మనస్సు It లేదు. was not with the Lord Jesus Christ who was merciful. మరి కనికరించిన దేవునిపై కూడా ఆమె దృష్టి లేదు. Remember Lot's wife. ఓ లోతు భార్యను జ్ఞాపకం చేసుకుని నేర్చుకో. When I turn from God, దేవుని వైపు నుంచి నేను తిరిగిన, when I have a divided heart, నాకు ద్వంద్వ హృదయం ఉన్నప్పుడు I face the judgment of God. దానికి సంబంధించిన తీర్పు నేను ఎదుర్కొంటాను. The second thing I want you to notice, రెండో విషయం మీతో మాట్లాడతాను. turn to the book of Acts chapter 20. మరి 20వ అధ్యాయము అపోస్తుల కార్యాలలోనికి రండి. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము. Here's Paul telling about helping the needs of people in churches. మరి సంఘములో ఉన్న ప్రజలకు సహాయం చేయడానికి గురించి పౌలు మాట్లాడుతున్నటువంటి మాటలు. We see there was a lot of problems. మరి ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి. They would come together and Paul preached and all these things. వాళ్ళందరూ వచ్చారు, పౌలు బోధిస్తూ ఉన్నాడు. And how here he is, and we'll look at verse 35. మరి 35వ వచనానికి రెండు ఎలా వ్రాయబడి ఉంది. మీరును ఇలాగు ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలనని పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని ప్రభు అయిన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకము చేసుకొనవలనని అన్ని విషయంలో మీకు మాదిరి చూపితునని చెప్పాను. What did he teach there? ఇక్కడ ఏం బోధిస్తున్నాడు? జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయాన్ని. Remember what? ఏం జ్ఞాపకం చేసుకోవాలంట? Remember the words of the ఏ మాటలంటండి? చెప్పండి. ప్రభు అయిన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకము చేసుకొనవలెనని. Okay. అది సరే. What does this mean? మరి దాని We అర్థం have a divided heart. మొదటిగా ఏం జ్ఞాపకం చేసుకోమనండి? అయ్యా ద్వంద్వ హృదయం ఉంది, దాని గురించి పాఠం నేర్చుకోమని చెప్పాడు ప్రభు. Now we have a distracted heart. ఇక్కడ చెదిరిపోయిన హృదయం గురించి A మాట్లాడు. heart that is distracted. మరి చెదిరిపోయిన హృదయము. What is it distracted with? మరి ఏంటి, దేని చేత చెదిరిపోయింది? It's about the blessings of God and giving to God. మరి దేవుడికి ఇచ్చేదాని గురించి, ఇచ్చుట్లో ఓడిపోయిన దాని గురించి మాట్లాడుతున్నాడు. He says, I've showed you all things, how so laboring ye need to labor, support. మరి ఎలాగా మీరు శ్రమపడి సహాయం చేయాలో వాటన్నిటి గురించి మీకు చూపించానని చెప్తున్నాడు. Support whom? ఎవరికి సహాయం చేయాలంట? Support whom? ఎవరికి సహాయం చేయాలంటండి? చూడండి 34వ వచనంలో కూడా ఆ మాటలు వ్రాయబడి ఉంటున్నవి. నా అవసరం నిమిత్తము నేను నాతో ఉన్న వారి నిమిత్తము ఈ నా చేతులు కష్టపడి మీకే తెలియను, మీరు ఎలాగో ప్రయాసపడి బలహీనులను సంరక్షించాలి. Who? ఎవరినంటే చెప్పండి, గట్టిగా వినపడేది చెప్పండి. Who do we support? ఎవరికి మనం సహాయం చేయాలంట? The saints in the church. మరి సంఘములో ఉన్న పరిశుద్ధుల గురించి మాట్లాడుతున్నాడు. Some of them are struggling. వారు కొంతమంది ఇబ్బంది పడుతున్నారు. Maybe having financial difficulties. ఆర్థిక సంబంధమైన సమస్యల్లో వారు going through difficult times. మరి సమస్యల గుండా వారు వెళ్తున్నారు. And Paul is saying, for it is the church responsibility to take care of the needs of the church. మరి పౌలు సంఘ బాధ్యతను హెచ్చరించి చూపిస్తూ సంఘమా మీరు బలహీనలు పట్టించుకోవాలి కదని వారి గురించి హెచ్చరికలు ఇస్తూ ఉన్నాడు. It was the early church because 3,000 got saved and these men and women did not go back to the places they came from. మరి అది ఆదిమ సంఘం అండి. అప్పటికే 3,000 మంది రక్షించబడి ఉన్నారు. వారి తర్వాత తిరిగి వారు ఉన్న స్థలాలకు వాళ్ళు వెళ్ళలేకపోతున్నారు. They did not have homes, they did not have places to stay. మరి వారు ఉండడానికి స్థలాలు లేవు, వారు ఉండడానికి ఏమాత్రం అవకాశం లేని పరిస్థితి. What did the early church do? మరి ఆదిమ సంఘం అప్పుడు ఏం చేసింది? What did they do? ఆ ఆదిమ సంఘం ఏం చేసిందో చెప్పండి. సంఘములో చేరిన వారి గురించి ఏం చేసింది సంఘం? గట్టిగా చెప్పండి, చెప్పేవారు ఎవరు ఉంటే. They sold their goods.
వారు అన్ని అమ్మి వేశారండి. How many of you will sell your land and give it to the church? మీరు ఎంతమంది మీలో నిజంగా అన్ని మీకున్న భూమిని అమ్మేసి దేవుని సేవకి ఇవ్వగలిగిన వారు ఉన్నారు? నవ్వుతున్నారు. Do we really do it? మనం ఆ రోజులు చేసినట్లు చేయగలమా? దేవుని పని కొరకు We don't. మనం ఇవ్వట్లేదు కదా. We will take. మనం ఇక్కడ తీసుకుంటాం మనం ఎప్పుడు. We have I give a good illustration which was taught to me by one of our pastors. మా పాస్టర్ గారు ఒక ఆయన నాకు ఈ మాట చెప్పారు. ఎప్పుడు I think some of you pastors may have noticed that. మరి మీరు కూడా చాలా మంది ఈ విషయాన్ని గ్రహించే ఉంటారు. In the United States we have shovels, big long shovels. కొన్ని పారలు ఉంటాయి మా అమెరికా దేశంలో. And we dig this, they push it down and we dig it. మా అమెరికా దేశంలో పారలు ఎట్లా ఉంటాయంటే కనుక ఇలా ముందుకు నెట్టి you take it out and you throw it. మరి ఇట్లా ముందుకు నెట్టి ఇలా ముందుకు ఇసురుతా ఉంటాం పారలు. Push it in and you throw it out. ఇలా గుచ్చి ఇలా ముందుకు ఇసురుతా We ఉంటాం. learn to distribute. మరి what we అటో take ఇటో out. ముందుకో అటో ఇటో వేస్తా ఉంటాం ముందుకు గుచ్చి. In India, భారతదేశంలో what do we have? మన పారలు ఎట్లా ఉంటాయంటే It is like this. మరి వెనక్కి తిరిగి ఉంటాయి. So we dig, give మనం ఎలా తవ్వుతామంటే కనుక నాకు ఇవ్వు అన్నట్లుగా లోపలికి పెట్టి వెనకేసుకుంటా ఉంటాం. right? అంతేకాదు భారతదేశంలో We are very good takers but not very good givers. మనం చాలా మంచి తీసుకునేవారం, ఇచ్చేవాళ్ళం కాదు మనం. My friends, it's more, what did the Lord say? దేవుడు ఏం చెప్పాడండి? I'm not saying it? నేను చెప్తున్నా. అక్కడ చూడండి 20:35 ఏం రాయబడింది, గట్టిగా చదవండి మీరు. Who is telling it? ఎవరు చెప్తున్నారు ఆ మాట? 35 ఆ మాట చదవండి, చిన్న లైన్ కలిసి చదవండి. 1 2 3 స్టార్ట్. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము. Who said that? ఎవరు చెప్పారు ఈ మాట చెప్పండి? Who said that? ఎవరు చెప్పారండి? Jesus Christ. దేవుడు యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్నారు. So do I obey the word of God? మరి నిజంగా దేవుని మాట నమ్మితే మరి దానికి లోబడతావా? Or do I obey what the pastors teach us? పాస్టర్ గారు చెప్పింది ఆయన బోధ లోబడతావా? Which one do you want? మరి ఏది నిజంగా లోబడతావు చెప్పండి, గుణమి చేసుకుని. You know, there's a lot of differences in tithing and offering, but if you want to know the real way, read the scriptures. If you look at the Old Testament, everything was brought into the temple. మరి చాలా విధానాలు ఉన్నాయి దశమ భాగం ఇవ్వడంలో. కానీ పాత నిబంధనలు గమనం చేస్తే అవన్నీ కూడా మందిరానికి తేబడ్డాయి. All the tithes, whether the first offering, the lambs, the goats, the heifers, all were best was brought where? మరి ప్రథమ ఫలాలు కానివ్వండి, దశమ భాగాలు కానివ్వండి, వారు అర్పించే కోడి దూడల మరి ఏమన్నా కానీ ఎక్కడికి తెచ్చారు వాళ్ళు? గట్టిగా చెప్పండి. మందిరానికి తెచ్చారు. What we do today? మరి ఈ రోజున మనం ఏం చేస్తున్నాం? Does it come into the house of God? దేవుని మందిరంలోనికి అది వస్తూ ఉన్నదా? And also, if you notice the teaching, the principle there, some portions of those sacrifices were given to the priests. కానీ అదే భాగంలో మరికొన్ని సత్యాలు కూడా రాయబడినాయి. కొన్ని యాజకులకు చెందాల్సిన భాగాలు కూడా ఉన్నాయి అనుకోండి. Right? అవును కదా. They had certain portion of the meat they can eat. మరి కొంత మాంసంలో కొంత భాగం అది సేవకులకు రావాలి, కొంత వారు The తినాలి. same principles applies in the church. మరి సంఘానికి కూడా ఇదే నియమాలు వర్తిస్తున్నాయి కదా. A portion of it goes to the pastor for ministering the church. మరి కొంత భాగమును సంపాదనలో ఇగో సేవకుని కుటుంబానికి సేవని పరిచర్య నిమిత్తమై వెళ్తూ ఉన్నది. And some portion goes to help what? మరి కొంత భాగం ఇంకా దేనికి రావాలంట? The spreading of the gospel. సువార్త వ్యాప్తి కొరకు రావాలంట. To help those who are in need in the church. సంఘములో అవసరతలు ఉన్న వారి కొరకు మన సంపాదన కొంత భాగం చర్చకు It is the రావాలి. responsibility of our churches to take care of our widows, to take care of our poor and needy. మరి సంఘ బాధ్యత ఏమంటే గనుక సంఘంలో విధవరాండ్ర గురించి పేదవారి గురించి పట్టించుకోవాల్సిన బాధ్యత సంఘంపై Even in book మోపబడి of ఉన్నది. Galatians, Paul reminds of that. మరి గలతీ పత్రికలో కూడా పౌలు If I మనకు can జ్ఞాపకం find it, చేస్తూ ఉన్నాడు. Galatians 5 or 6, it says, consider for the household of faith. మరి విశ్వాస గృహములో ఉన్న వారి నిమిత్తమై జాగ్రత్త తీసుకోమని మరి రాయబడి ఉంటున్నది. 6, 9, 10. Is it? Yeah. Look at chapter 6. మరి 6వ అధ్యాయానికి రండి గలతీ పత్రిక. Look at what he says. Let us not be weary in what? మరి 9వ వచనం చూడండి. మనం మేలు చెడు విసుగుకొందును, మనం అలాగే మేలు చేసేమని తగిన కాల పంట కోతము. 10వ వచనంలో కాబట్టి మనకు సమయం దొరికిన కొలది అందరి ఎడల విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయుదము.
What does it tell you? అది ఏం చెప్తుందో మీకు చెప్పండి. What is Paul teaching? పౌలు ఏం బోధిస్తున్నాడు ఇక్కడ? That we need to be givers and not takers. మనము ఇచ్చువారుగా ఉండాలి, తీసుకున్నవారుగా మాత్రమే కాదు. There are times when we may have to receive because we are in need, and that's okay. మన అవసరతలో ఉన్నప్పుడు మనం తీసుకుని తగిన వారమై ఉంటున్నాము, కానీ మనము ఇవ్వవలసిన వారమై ఉంటున్నాము. God uses people to meet the needs of other people. దేవుడు ఇతరుల అవసరతలు తీర్చడానికి మనుషుల్నే వాడుకుంటాడండి. God has blessed some people to help others. మరి కొద్దిమందిని దీవించాడు ఇతరులకు సహాయము చేయునంతగా. And even it tells in the book of 1 Timothy, those who are rich to give to the work of God. మరి ఉన్నవారు దేవుని పని కొరకు ఇవ్వాలని మొదటి తిమోతి పత్రికలో రాయబడి ఉంటుంది. The epistle of John chapter 3, Gaius was a wealthy man who gave to the church of God. మరి 3వ అధ్యాయం మొదటి యోహాను పత్రికలో కూడా వారి సంఘ బాధ్యతలకు ఇచ్చినట్లుగా వ్రాయబడుతున్నది. So we need to remember the Lord's word. It is more blessed to give. మరి మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన రెండవ విషయం ఏంటంటే కనుక ఇచ్చుట శ్రేష్టము. Paul is sharing about his ministry, how the believers ought to be. మరి ఆయన పరిచర్యలో మరి విశ్వాసులు ఎలాగా ఉండాలో పౌలు బోధిస్తూ ఉన్నాడు. You know, pastors, teach your young people these truths. ఈ సత్యాలు యవనస్తులకు నేర్పండి సంఘ సేవకులారా. Many of you have these false notions that pastors should not work a secular job if your church cannot take care of you. మరి సంఘము సంఘం సత్యం నేర్పటం లేదంటే గనక సంఘము పోషించలేనప్పుడు మరి బయట పనులు చేసుకోవద్దని సంఘం అనేక మంది బోధిస్తూ ఉన్నాం మనం. That's not true. అది సత్యం కాదు. Look, even in the book of Acts chapter, అపోస్తలుల కార్యాలు కూడా చూసినప్పుడు look at what Paul says. పౌలు ఏం చెప్తున్నాడు ఇక్కడ? In verse 34. 34వ వచనంలో అంటున్నాడు, నా అవసరముల నిమిత్తమును నాతో ఉన్న వారి నిమిత్తము ఈ నా చేతులు కష్టపడినవని మీకే తెలియను. How did Paul support himself? మరి ఎలాగా తను తాను సపోర్ట్ చేసుకున్నాడు పౌలు? చెప్పండి ఎలాగంట? చేతులతో కష్టపడ్డాడు. What was his job? అతని వృత్తి ఏంటండి? He was a tent maker. మరి డారాలు కుట్టువాడు. Priscilla, Aquila, all worked. అకుల, ప్రిస్కిల, పౌలు అందరూ ఈ పని చేశారు. And they helped the ministry. వారు అలాగ చేసి సువార్తను కూడా పోషించారు. We have this notion, men are the providers of the home, not the women. మరి ఇక్కడ మనం చూసవలసిన మరొక సత్యం ఏంటంటే గనక పురుషులు కుటుంబాన్ని పోషించవలసిన బాధ్యత కలిగిన వారు. If you do not provide for your own house, you're worse than an ungodly man. 1 Timothy. ఒక విషయం జ్ఞాపకం పెట్టుకోలేమంటే గనక చేతిలో కష్టపడి కుటుంబాన్ని పోషించలేకపోతే గనక అది దైవ సంబంధమైన తత్వము కాదు. Is it okay for pastors to work? మరి పాస్టర్ గారు పని చేయటం యుక్తమేనా చెప్పండి ఇప్పుడు నాకు? Is it? చెప్పండి, చేయొచ్చా లేదంట? Are you greater than Paul? మరి పౌలు కంటే గొప్పవాళ్ళమా మనము? I don't think after Jesus Christ it was Paul who influenced Christianity more than any other disciple. యేసు క్రీస్తు ప్రభు వారి తరువాత లోకమును పౌలు ప్రభావితం చేసినంతగా మరెవరూ ప్రభావితం చేయలేదు. Did you suffer like Paul? పౌలాగా హింసించబడ్డావా? But why we don't? We are lazy. మరి ఎందుకు మనం అలాగే చేయట్లేదు? మనం సోమరిపోతులమైపోతాం. That's what I teach my students. నా స్టూడెంట్లకు అదే మాట్లాడుతుంటాను నేను. I tell them how to do it. మరి ఎలాగ చేయాలో నేర్పిస్తూ ఉంటాను. You know, I'm a medical doctor. I work. నేను కూడా పని చేస్తాను. I don't take any money from my ministry. మరి నా సేవ కొరకు నేను డబ్బులు ఎవరి దగ్గర ఆశించను. I pay my own bills. నేను నా డబ్బు నా బిల్స్ అన్ని నేనే I pay for my own travels. మరి నా ప్రయాణాలన్నీ నేను సొంతంగా చేస్తాను. I don't ask anybody. ఎవరు నేను అడగనండి సేవలో. But I can help others too. నేను ఇతరులకు సహాయం చేసే స్థితిలో కూడా And I've done that in many ways. చాలా మార్గాలకి సహాయం చేస్తున్నాను నేను. And it's been a blessing to me. అది నాకు ఆశీర్వాదకరంగా. When I was in need, I saw God provide for మరి me. నాకు అవసరం వచ్చినప్పుడు నేను దేవుడి సహాయం చేయాలి, దేవుని అడుగుతాను. And this verse means a lot to me. మరి ఈ వచనం నాకు చాలా సంబంధించినది. My father taught me that మరి principle. నా తండ్రి గారి మాట నాకు He బోధించారు. was a giver. మరి ఆయన If you know him, you'll know understand him. మరి కొంతమందికి ఆయన తెలుసేమో ఆయన ఎలాంటి మనస్తత్వం కలిగిన వారు. And I learned the same principle. మరి ఆయన దగ్గర ఇచ్చి సత్యాన్ని నేర్చుకున్నాను. It's more blessed to give than to receive. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యం. Help and invest in the lives of people. మరి ప్రజల జీవితాలపై మనం వెచ్చించవచ్చును. We like to invest in lands and in gold and in bank accounts and all which you cannot take. మరి ఆ భూముల పైన అలాగే బంగారం పైన ఇతర వాటిపైన మనం పెట్టుబడులు పెడుతూ ఉంటాం. And you die and your children fight over it. మరి ఇక నువ్వు చనిపోతావో వాటి గురించి పిల్లలు కొట్టుకుంటారు. Right?
అవునా కదా చెప్పండి. Do you enjoy it? మరి దాన్ని మీరు అనుభవిస్తారంటారా? How long can you enjoy? ఎంతకాలం నువ్వు అనుభవించగలవు దాన్ని? 70 days, 70 years, 70 ఏళ్ళ, 80 years? 80 ఏళ్ళ? After that? తర్వాత ఏం సంగతి? But what you invest for eternity, నిత్యత్వం కొరకు ఏదైతే విత్తుతావో, పెట్టుబడి పెడతావో, that will last for all eternity. అది నిత్యత్వం అంతా ఉంటుందండి. There is great rejoicing in heaven when one sinner repenteth. మరి ఒక్క పాపి రక్షించబడినప్పుడు పరలోకములో ఉన్నత సంతోషం ఉంటుంది. My friends, you don't take anything with you. మరి నీతో ఏమి తీసుకెళ్ళావు సహోదరుడు? But one thing I can be assured. మరి ఒక మాత్రం జ్ఞాపకం చేస్తాను. The people that we have shared the gospel and who have come to salvation, మరి నీ ద్వారా స్వార్థ ప్రకటించబడి రక్షించిన వారు ఎవరున్నారో they will be with us there. వారు మనతో పాటు వారు కూడా అక్కడ ఉంటారు. What a blessing that is, isn't ఎంత it? శ్రేష్టమైన ఆశీర్వాదం అండి అది. Who are you investing in? మరి ఎవరి మీద నీ పెట్టుబడి పెడుతున్నావు? Do you have a distracted heart? ఓ నువ్వు చెదిరిపోయిన హృదయం ఏమైనా ఉందా? Or do you always say, give me, I want to keep, I want to keep? ఎప్పుడు కూడా ఇవ్వు నేను పెట్టుకోవాలి, ఉంచుకోవాలనుకుంటున్నా. I tell my students, నా విద్యార్థులతో చెప్తుంటాను, don't go out like this. మరి ఈ విధంగా మీరు బయటికి వెళ్ళొద్దు. Go out like this. ఇలా వెళ్ళండి మీరు బయటికి. And you see the blessings of అప్పుడు God. దేవుని ఆశీర్వాదం ఖచ్చితంగా చూస్తావని You చెప్తాను. see what God will do through your life. నీ జీవితంలో ఏం చేస్తాడో నువ్వు చూడగలవు దేవుడు. Let your life be a living sacrifice unto God. మరి నీ జీవితము పోయబడిన పానార్పణ వలె ఉండాలి దేవుని ఎదుట. And invest in the lives of people. ప్రజల జీవితాల పైన మీరు పెట్టుబడి పెట్టండి. We live in a culture that is all about consuming. మరి తీసుకునే దానిపై నేర్పించే దానిపైన ఈ సమాజం నడుస్తున్నది We ప్రస్తుతం. live in a commercialized society. వ్యాపార సంబంధమైన ధోరణితో సంబంధాలు ఏర్పడుతూ కొనసాగుతున్నది ప్రస్తుతం. My friends, Christianity is commercialized. ఓ మరి క్రైస్తత్వం కూడా వ్యాపార ధోరణితో We వెళ్ళిపోతుంది. make Christianity a business. మరి వ్యాపారంగా మార్చేసాం క్రైస్తత్వాన్ని. We sell things. ఓ మరి అమ్ముతున్నామండి మనం. We pray for pens and handkerchiefs and all this nonsense we say. ఓ మరి పరీక్షలు వస్తే పెన్నులు అమ్ముతున్నారు, ఇంకోటి అమ్ముతున్నారు, వ్యాపారం చేసేసారు సేవనంతా. Christianity is becoming a business of today. ఓ క్రైస్తవం అంతా కూడా మరి వ్యాపారమే My పొందింది. friends, our businesses should be winning souls for మన యొక్క Christ. వ్యాపారం అంతా ఆత్మల సంపాదన అయి ఉండాలి. That is our business. అది మన పని అండి. Yes, money will come and money will go. ఓ డబ్బు వస్తుంది పోతుంది నిజమే. Why labor for that which you cannot keep? మరి ఎందుకు దానికి శ్రమ పడాలి, దాన్ని ఉంచుకోకూడదు నీవు. Look at Proverbs, it'll tell you there. మరి సామెతలు చూడండి అదే మాట చెప్తుంది మీకు. It tells you that. ఏం చెప్తుందంటే Money will have its wings and it'll fly మరి away. ఆ డబ్బుకు రెక్కలు వచ్చి ఎగిరిపోతుంది. But we struggle for it, don't we? మళ్ళీ దాని కొరకు శ్రమ పడతాం కదా. మళ్ళీ We are willing to die for money, don't we? కొన్నిసార్లు డబ్బు కొరకు చనిపోవడానికి సిద్ధపడిపోతాం, అవునా కాదండి? My friends, it doesn't bring us peace. ఓ అది డబ్బు మనకు It సమాధానాన్ని does not bring తీసుకురాలేదు. us happiness. మరి సంతోషాన్ని తీసుకురాలేదు. Where the Bible tells us we need to invest in the lives of others. ఓ మరి ఇతరుల జీవితాల పైన మనం పెట్టుబడి పెట్టాలి, మనం వెచ్చించాలి. Remember, గుర్తు చేసుకోండి. don't be consumed, don't be distracted with the consumer society. మరి తీసుకునే ఆ పరిస్థితిలో ఉండి మన హృదయాన్ని చెదిరిపోనివద్దు. Support the weak. మరి బలహీనులకు ఆదరించండి. Help those who are in need. మరి అవసరంలో ఉన్న వారికి సహాయం చేయండి. Don't be about yourself. ఓ స్వార్థపూరితంగా ఉండవద్దు. Turn to serve others. ఇతరులకు సహాయం చేయటం నేర్చుకుందాం. Jesus Christ said, I came not to be served, but to serve and give my life a ransom for many. నేను ఉపచారము చేయించుకుంటూ రాలేదు, కానీ ఆ మరి క్రైతనముగా నా ప్రాణం అర్పించుటకు వచ్చాను ప్రభు చెప్తున్నారు. And that's why Charles taught you how to wash మరి his disciples' feet. అందుకే ఆయన శిష్యుల పాదాలు కడిగి ఎలా జీవించాలో మనకు నేర్పారు. How to serve in ఎలాగా humility. సేవ చేయాలి. That's what we need to sing. ఆ విధంగా మనం చేయాలి కదండి. The third thing I want you to notice, మూడవది జ్ఞాపకం చేస్తాను a మీకు. witness to remember. మరి ఆ జ్ఞాపకం చేసుకోవలసిన సాక్ష్యము. Turn to the book of Ephesians. ఎఫెసీ పత్రిక. Ephesians chapter 2. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము. మూడవదిగా జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం.
Ephesians is a wonderful chapter. ఎఫెసీ పత్రిక చాలా It's అద్భుతమైన a wonderful పత్రిక. book because you have 6 chapters. అందులో 6 అధ్యాయాలు ఉంటాయి ఎఫెసీ పత్రికలో. First 3 chapters deals how to live in the church. మరి మొదటి 3 అధ్యాయాలు సంఘములో ఎలా ఉండాలో నేర్పుతాయి. It tells how a Christian should behave in the church. మరి క్రైస్తవుడు ఎలా ప్రవర్తించాలో మొదటి 3 అధ్యాయాలు మాట్లాడతాయి. And the next 3 chapters తర్వాత 3 అధ్యాయాలు deals with how a Christian should be in the world. మరి లోకంలో క్రైస్తవుడు ఎలాగా ఉండాలో మాట్లాడతాయి. And so here he reminds us in Ephesians chapter 2. మరి రెండవ అధ్యాయంలో పౌలు భక్తులు ఇలా బోధిస్తున్నారు. Look at verse 11. 11వ వచనం చూడండి. రెండవ అధ్యాయం 11వ వచనంలో వ్రాయబడి ఉన్నది. కాబట్టి మునుపు శరీర విషయంలో అన్ని జనులయుండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి 2:11 సార్ సున్నతి లేని వారు అనబడిన Wherefore, he says, wherefore remember that ye being in time past Gentiles in the flesh. I don't know if you have this. This one. 12వ వచనం చూద్దాం. ఈ కాలం మంది ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను వాగ్దాన నిబంధన లేని పరిజనులు నిరీక్షణ లేని వారును లోక సంబంధమును దేవుడు లేని వారై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటిరని అది మనకి ఇంగ్లీష్లో 11లో ఉంది, తెలుగులో 12వ వచనంలో ఉంది. మీరు జ్ఞాపకము చేసుకొనండి. Remember who you were in the past. మీరు మునుపు ఏమై ఉన్నారో మీరు జ్ఞాపకం చేసుకోండి. Don't have a doubtful heart. మీరు అనుమానాస్పద హృదయంతో ఉండవద్దు. In the past you were Gentiles without Christ. మరి క్రీస్తు లేని అన్యులుగా మీరు ఉన్నారు గతంలో. But today కానీ ఈ రోజున you have received Christ. ఈ క్రీస్తుని మీరు స్వీకరించి You ఉన్నారు. are saved by grace. మరి కృప చేత మీరు రక్షించబడి You have ఉన్నారు. been washed by the blood of the Lamb of God. మరి గొర్రెపిల్ల రక్తము ద్వారా కడుగబడి ఉంటున్నారు. And you are saved once and for all. మరి ఇప్పటికి ఎప్పటికి మీరు కడుగబడిన వారుగా You and ఉన్నారు. I should not doubt our salvation. మరి రక్షణ గురించి అనుమాన పడేవారిగా మనం ఉండకూడదు. We have eternal life. మనకు నిత్య జీవం ఉన్నది. Christians, we cannot lose our salvation. ఓ క్రైస్తవులారా, మన రక్షణ మనం కోల్పోము. We are sealed for Christ. ఆ క్రీస్తు కొరకు మనం ముద్రించబడిన వారము. But can we fall into sin? కానీ మనం పాపంలో పడవచ్చు. ఒకవేళ Can we? పాపంలో పడతామా లేదు పడవచ్చా లేదు చెప్పండి. పడతామా లేదు పడవచ్చా కాదు కదా. Yes, we can fall into sin. పాపంలో పడతాం మనం కొన్నిసార్లు. Yes. అవునండి. Because why? ఎందుకంట We have a dirty heart. మనకి చెడ్డ హృదయం ఉన్నది. We have an old nature. మనకు పాత స్వభావం ఉన్నది. That's why we have 1 John 1:9. మరి అందువల్లనే 1వ అధ్యాయం 1:9 వచనము మొదటి యోహాను పత్రిక రాయబడింది. If we confess our sins, he is faithful and just to forgive us from all our sins and to cleanse us from all unrighteousness. విశ్వాసులకు రాయబడిన వాక్యము మన పాపములు మనం ఒప్పుకొని ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక అని రాయబడినది. We sin every day. మనం ప్రతిరోజు పాపము చేస్తాము. You may lie to somebody today. ఈ రోజున ఒకవేళ ఇప్పటికి వచ్చే ముందు కూడా అబద్ధం ఆడి Do you get angry? కోపపడ్డావా? Do you have jealousy? మరి అసూయ పడ్డావా? Do you have envy? మరి కోపపడ్డావా? Do you have are you friendly with all your family members? మరి అందరితో స్నేహంగా ఉన్నారా? Your relationships right? బంధువులందరూ నీతో సమాధానంగా ఉన్నారా? Are you kind to one another? మరి జాలిపడి ఉన్నావా? Are you forgiven somebody? మరి క్షమించావా ఈ రోజున ఎవరినైనా? Did you? We all have problems, right? అన్నిట్లో సమస్యలు ఉన్నాయి మనకి. Sometimes we lie on our phone, right? కొన్నిసార్లు అబద్ధాలు ఆడేస్తున్నాం మనం. Or why didn't you answer my phone? మరి ఎందుకు నా ఫోన్ సమాధానం చెప్పలేదంటే? Oh, you just lie. I was busy. When you're not. నేను బిజీగా లేకపోయినా బిజీగా ఉన్నాను ఆ టైంలో అని చెప్తావు. Right? అవును కదండి. We say that, right? అబద్ధాలు చెప్తున్నావా లేదు చెప్పండి. ఒక Every day. ప్రతిరోజు చేస్తున్నావు ఈ పనులు. Where are you? ఎక్కడున్నావు చెప్పు. You lie about where you are. నువ్వు ఎక్కడున్నావో దాని గురించి అబద్ధం చెప్తావు. Right? అవునా కాదా చెప్పండి. You do. నిజం కాదండి. Isn't that not sin? అది పాపం కాదంటారు మరి అబద్ధం. Lying, who's the father of lies? మరి ఎవరండి అబద్ధాల జనకుడు? So when I lie, who am I following? మరి నేను అబద్ధం ఆడితే ఎవరిని అనుసరిస్తున్నాను చెప్పండి మీరు. Am I following Christ or am I following Satan? క్రీస్తునా మరి సాతాన్ని నేను అనుసరించి అబద్ధం ఆడితే సాతాన్నే కదా. We are influenced every day. దాని ద్వారా ప్రభావితం చేయబడుతున్నాం అందరూ. We need to confess. మనం ఒప్పుకోవాలి కదా మరి. We don't lose our salvation. మన లక్షణం మనం కోల్పోము. We are not sinless perfection. There is no such thing as sinless perfection. మరి పాపం అస్సలు లేని ఆ పరిపూర్ణత లేదు కానీ
We all sin. మనందరం పాపం But చేస్తాం. when I have the Holy Spirit of God, కానీ పరిశుద్ధాత్ముడు నాతో ఉన్నప్పుడు it brings conviction in my heart when I do something wrong. నాలో ఆ మార్పును తీసుకువచ్చి ఒప్పుకునే తత్వం కలుగు చేస్తుంది. He says, if I'm lying, it says, don't lie. మరి ఒకవేళ అబద్ధమాడుతున్నప్పుడు పరిశుద్ధాత్ముడు నాతో చెప్తాడు అబద్ధమాడవద్దు తప్పని. I sin less. నేను ఎప్పుడు పాపం తక్కువ చేస్తాను హెచ్చరించబడి ద్వారా. The more I am feeding the Spirit of God, దేవుని ఆత్మ చేత ఎక్కువగా నేను and పోషించబడుతున్నాను. I'm influenced by the Holy Spirit of God, మరి దేవుని యొక్క ఆత్మ ద్వారా నేను ప్రభావితం I will do చేయబడుతున్నప్పుడు everything to please the Lord Jesus Christ. దేవునికి అనుకూలంగా అన్ని నేను చేస్తాను. Once I put my faith and trust in Him, నేను ఆయనందు విశ్వాసం ఉంచి ఆయనందు నమ్మిక ఉంచినప్పుడు ఒకసారి that I won't lose my salvation. నేను రక్షణ కోల్పోను. కానీ But there are times I may fall. కొన్నిసార్లు పడిపోయే సందర్భాలు ఉండవచ్చు గాక. In the book of Proverbs it says, a just man shall fall 7 times but will rise again. మరి సామెత గ్రంథంలో వ్రాయబడి ఉంటున్నది నీతిమంతుడు 7 మార్లు పడినా లేస్తాడు. Many times we may fall, చాలా సార్లు మనం but పడిపోతాం. the Lord will lift us up. దేవుడు మనల్ని పైకి లేపుతాడు. Did not Peter betray the Lord Jesus Christ? మరి ఆ పేతురు మరి అబద్ధం ఆడలేదా దేవుని ఎదుట? పేతురు చెప్పండి, Did he అబద్ధం not? ఆడలేదా? Did Peter get restored? మరి తిరిగి సమాధాన పరచబడ్డాడా లేదా? Was Peter restored? మరి మరలా తిరిగి రాబడ్డా లేదో చెప్పండి అండి. When was Peter restored? ఎప్పుడు మరి తిరిగి దేవునితో సమాధాన పడ్డాడు చెప్పండి. ఎక్కడ? He did not see him before he died. మరి ఆయన చనిపోయినప్పుడు చూడలేదు ఆయన్ని. When Peter denied the Lord, మరి యేసు ప్రభు తృణీకరించినప్పుడు పేతురు, where was Peter? పేతురు ఎక్కడున్నాడు? Did he talk to the Lord? ప్రభుతో మాట్లాడాడు. Did he go and say, Lord, I'm sorry that I denied you? అయ్యా నిన్ను తృణీకరించాను, తప్పైపోయిందని చెప్పాడా ప్రభుతో వెళ్ళి? No. లేదు కదా. It was after the resurrection. పునరుద్ధానం తర్వాత జరిగింది సమాధాన పరచబడ్డం. He told, what did he tell Mary and others? మరి ఆ మరియకు ఇతరులకు చెప్తున్నాడు ముందు జరిగిన దాని He గురించి. said, go tell Peter మరి ప్రభు చెప్తున్నాడు పేతురు దగ్గరికి వెళ్ళి చెప్పండి, and my disciples నా శిష్యులకు చెప్పండి, that I'll meet them in Galilee. గలిలో కలుస్తానని చెప్పండి. And then before he met the disciples, he met Peter. And we see that in 1 Corinthians 15. మొదటి కొరింథీ 15వ అధ్యాయంలో మనం చూస్తాం ఆయన శిష్యులు కలవకు మునుపు పేతురు కలిశాడు. Paul says he was first seen of Peter and then the disciples. పౌలు చెప్తున్నాడు మొదట ఆయన పేతురును కలుసుకోవడం తర్వాత శిష్యులు కలిశాడని. You see, that's when he must have got right with God, and that's why he preached on the day of Pentecost. అందువల్ల అక్కడ సమాధాన పడినట్లుగా మనం ఊహించగలం. అందుచేతనే బోధించి Remember, you're a child of God. నువ్వు దేవుని బిడ్డవని గుర్తించు. You're not of the old nature. మరి పాప స్వభావానికి సంబంధించిన పాత You వ్యక్తివి కాదు. represent the King of Kings. నువ్వు రాజును ప్రతిబింబిస్తూ That's ఉన్నావు. what he's telling the church of Ephesus. అందుకే ఎఫెసీ సంఘంతో రాస్తూ ఉన్నాడు. That ye being in times past a Gentile. మరి మీరు ఒకప్పుడు అన్య జనుల్లో ఉన్నారు. You were in the flesh. నీవు శరీరమందు You ఉన్నారు. were doing the things of the flesh. మరి శరీర సంబంధమైన కార్యాలు చేస్తూ But ఉన్నారు. now you are saved by grace through faith. ఇప్పుడు మీరు విశ్వాసము ద్వారా కృప చేత రక్షించబడి You ఉన్నారు. have come to the Lord Jesus Christ. క్రీస్తునందు విశ్వాసములోనికి మీరు వచ్చారు. In verse 13 he says, but now in Christ Jesus you who sometimes were far off were made nigh by the blood of the Lord Jesus Christ. మరి మునుపు శరీర విషయంలో అన్ని జైల్లో ఉన్నారు. ఇప్పుడైతే మీరు సున్నతి చేయబడిన వారుగా రక్షించబడిన వారుగా మీరు ఉంటున్నారు. Now we are saved, we have peace with God. ఇప్పుడు వారు రక్షించబడి దేవునితో సమాధానం కలిగి ఉన్నాం. My friends, God has abolished the flesh. మరి of దేవుని శరీర everything. స్వభావం తీసివేస్తున్నాడు మనలో నుండి. And now we are one new man. ఇప్పుడు మనము క్రీస్తుతో ఏకపరచబడిన నూతన మనస్సు కలిగిన వారము. God has reconciled you and me to God. దేవునితో నిన్ను నన్ను సమాధానపరిచారు ఆయన. Yes, how did he reconcile you and me? ఎలాగ దేవుడు నిన్ను నన్ను సమాధానపరిచారు? He reconciled us on the cross. మరి సిలువలో సమాధానపరిచారండి. He bore your sins and my sins. నీ పాపములు నా పాపములు భరించి సమాధానపరిచారు. Yes, he died for you and for me. నీ కొరకు నా కొరకు ఆయన His మరణించినారు. blood draws us nigh unto Christ. ఆయన రక్తము నిన్ను ఆయన సమీపస్తునిగా చేస్తూ ఉన్నది. We are saved by his grace. ఆయన కృప ద్వారా రక్షించబడి We are ఉన్నాము. reconciled by the cross. సిలువ ద్వారా సమాధానపరచబడి ఉంటున్నాం. And now we are drawn by his blood. ఆయన రక్తము ద్వారా ఇప్పుడు మనం సమీపస్తులమయ్యాము. What a privilege you and I have as ఎంత Christians. ధన్యత నీవు నేను కలిగి ఉన్నాము Remember క్రీస్తులో. these truths. ఈ సత్యాన్ని గుర్తుంచుకోండి. That you are a child
of the King. నీవు రాజు బిడ్డవై ఉంటున్నావు. That he is the King of kings. ఆయన రాజుల రాజు అయి ఉంటున్నాడు. He is the Lord of lords. ఆయన ప్రభువుల ప్రభు అయి ఉంటున్నాడు. One day we all, every kindred, every tribe will bow down before him. ప్రతి నాలుక ఒప్పుకుంటుంది, ప్రతి మోకాలైన ఎదుట వంచబడుతుంది. My friends, you and I must remember we must live a life of purity and holiness. మనము సత్యముతోను మరి పరిశుద్ధతతోను జీవించ హృదయం కలిగిన వారమై Our ఉండవలసింది. lives must show forth Christ. క్రీస్తును మన జీవితాల్లో మనం It చూపించాలి. was Martin Luther who said people will not read the Bible, మరి మార్టిన్ లూథర్ గారు ఎలా చెప్పారు, ప్రజలు బైబిల్ చదవరు కానీ but people will read your life. నీ జీవితాలు ప్రజలు చదువుతున్నారు. You're the Bible that people will read. ప్రజలు చదివే బైబిల్ నీవే. You're the witness for Christ. నీవే సాక్షిగా ఉండాలి The ప్రభువు. world wants to see Christ in you and me. లోకము నీలో క్రీస్తును చూడాలి, అది ఆశపడుతుంది లోకము. Many people want signs of healings and visions and dreams and tongues and all. చాలా మంది గుర్తులు, ఐశ్వర్య సువార్త, గుర్తు భాషలు వేటి కొరకు వెతుకుతున్నారు. That is not influencing the world. అది కాదండి లోకమును ప్రభావితం చేసేది. It is my living for Christ. దేవుని కొరకు నేను జీవించే జీవితమే లోకమును If ప్రభావితం people can చేస్తుంది. see Christ in me, that will influence. ప్రజలు నాలో క్రీస్తును చూస్తే వారు ప్రభావితులవుతారు. Remember గుర్తు చేసుకోండి who you are. నువ్వెవరువో. Remember who you are. నువ్వు ఎవరో గుర్తు చేసుకో. Who ఇప్పుడు you ఎవరు గుర్తు were చేసుకోండి. and now who you are. ఎవరో ఉన్నావో గుర్తు చేసుకో. Number ఎవరుగా 4, I ఉంటున్నావో want you గుర్తు to చేసుకో. notice. ఇక నాలుగో విషయం కూడా మీతో చెప్తాను. A way to remember. మరి, Turn to the Deuteronomy chapter 8. జ్ఞాపకం చేసుకోవాల్సిన మార్గము అనేది నాలుగో విషయము. ద్వితీయోపదేశ కాండానికి రండి. జ్ఞాపకము చేసుకోవలసిన స్త్రీ, జ్ఞాపకం చేసుకోవలసిన నియమము, ఇప్పుడు జ్ఞాపకం చేసుకోవాల్సిన మార్గము గురించి మనం మాట్లాడబోతున్నాం. Deuteronomy chapter 8 verses 1 and 2. 8వ అధ్యాయము 1-2 వచనాల్లో ఇలా వ్రాయబడి ఉంటుంది. ద్వితీయోపదేశ కాండంలో, మీరు బ్రతికి అభివృద్ధి నొంది యెహోవా మీ పితరులతో ప్రమాణము చేసిన దేశమునకు పోయి దాన్ని స్వాధీనపరుచుకొనున్నట్లు నేడు నేను మీకు ఆజ్ఞాపించు ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనవలెను. 2వ వచనం, మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయంలో ఉన్న తెలుసుకుందుకు ఆయన నిన్ను అణుచు నిమిత్తము అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడిని యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకము చేసుకొనుము. Now the children of Israel on the verge of going into the land of Canaan. ఇశ్రాయేలు ప్రజలు ఈ సందర్భములో మరి కానాను మార్గములో ఇంకా దగ్గరకు వచ్చేసారు చేరుకోవడానికి. Moses is reiterating the whole law of God. దేవుడు తనకు బోధించిన ధర్మశాస్త్రం మరొకసారి వారితో ఎత్తి మాట్లాడుతున్నాడు. That's what Deuteronomy is all about, repeating the whole law of God. ధర్మశాస్త్రం అంతటిని మళ్ళీ ఒకసారి చెప్పడమే ద్వితీయోపదేశ కాండ He సారాంశం. reviews the law that God had given the people. మరి దేవుడు ఏం చెప్పాడు దాని గురించి మాట్లాడుతున్నాడు. So he is reminding them of what God expects of them. మరి వారి నుంచి దేవుడు ఏది ఆశపడుతున్నాడో దాని గురించి మోషే మాట్లాడుతున్నాడు. He says, why did God bring you in the wilderness? దేవుడు మిమ్మల్ని అరణ్యంలో ఎందుకు నడిపించాడో తెలుసా? Why? ఎందుకంట He tells us there. అక్కడ రాయబడి ఉన్నది కదా. Why does God take you and me through the wilderness journey? మరి అరణ్య మార్గంలో ప్రభు నిన్ను నన్ను ఎందుకు నడిపిస్తాడు? 2వ వచనంలో చూడండి. Why do we go through difficulties? మన కష్టాల ద్వారా ఎందుకు వెళ్తామండి? Why do we go through pain? మరి నొప్పి ద్వారా ఎందుకు వెళ్తాం మనం? Why do we go through suffering? ఇబ్బందుల ద్వారా మనం ఎందుకు వెళ్తాం? Why do you and I go through all of these? మరి వీటన్నిటి ద్వారా ఎందుకు మనం వెళ్ళాల్సి వస్తుంది? Lord led the children of Israel for 40 years in the wilderness. మరి అరణ్యంలో దేవుడు 40 సంవత్సరాలు వారిని నడిపించాడు. He gives us 3 things. 3 విషయాలు చెప్తున్నాడు ఇక్కడ. Number 1, what? ఎందుకు మొదటిది ఏమంటే ఎందుకంట? 2, what? చెప్పండి. మరియు నీవు ఆయన ఆజ్ఞలు గైకొందువో లేదో అని అంటాడు. To humble you. మరి నిన్ను విధేయుడిగా చేయడానికి. So often when we become, get a little position, we become pride, don't we? కొన్నిసార్లు మాకు స్థితికి వచ్చినప్పుడు మనం గర్విస్తాం. అవునా కాదా చెప్పండి. We have little money, we become too proudful, don't we? ఒకవేళ కొంచెం డబ్బు వస్తే ఎక్కువ గర్వపడతాం. We get a little promotion or something, oh now I'm big, ప్రమోషన్ వస్తే ఇప్పుడు నేను పెద్దవాడిని అన్నట్లుగా ఫీల్ అవుతాం మనం. right? అవునా కదా చెప్పండి. We get a little, something, a position, we want prestige, we want this. ఒకవేళ ఒక పదవో ఏదో వస్తే కనుక దాన్ని బట్టి గర్విస్తాం మనం. The Lord says the proud he hates.
మరి గర్వాన్ని ఆయన ద్వేషిస్తాడండి ప్రభు. He says, the proud I know afar off. మరి గర్విష్ఠులను దూరము నుండి బాగుగా ఎరుగును రాయబడింది. Pride is of Satan. మరి గర్వము సాతాను సంబంధమైంది. Lucifer fell because of pride. లూసిఫర్ పడిపోయింది గర్వాన్ని బట్టి కాదా? So Lord wants to humble us when he takes. దేవుడు విధేయులుగా ఉండాలని. When I go through suffering. నేను శ్రమల ద్వారా వెళ్ళినప్పుడు. When I go through pain. నొప్పి ద్వారా వెళ్ళినప్పుడు. When I go through disappointments. మరి నిరాశ ద్వారా నేను వెళ్ళినప్పుడు. God is humbling me. దేవుడు నన్ను విధేయునిగా చేస్తున్నాడు. He's teaching me something. ఆయన నాకు బోధిస్తున్నాడు ఏదో ఒక. And then he says, I want to humble. He took us to humble thee. నేను గైకొందువలేదో చూద్దామని చేశాను He ఇవన్నీ. says he wants to prove thee. మరి నేను శోధించి తెలుసుకోవాలనుకుంటున్నాను. Will you stand for me? ఆయన నా కొరకు నిలబడతావా? Will you trust me? నన్ను నమ్ముతావా? Do you believe what I have promised? నన్ను విశ్వాసం ఉంచుతావా నేనే వాగ్దానం చేశాను? Do you believe that? దాన్ని నమ్ముతున్నావా అని అడుగుతున్నాడు దేవుడు. When God takes you to the storm of life, do you believe that God will get you through the storm of జీవిత life? తుఫాన్లో నిన్ను అనుమతించినప్పుడు ఆ తుఫాన్లో ద్వారా నిన్ను నడిపించగలడని నువ్వు నమ్ముతున్నావా? Do you believe that? దాన్ని నమ్ముతావా నువ్వు సహోదరుడా? He took the disciples into the storm, దేవుడు తుఫాన్లో తీసుకువెళ్ళాడు కదా శిష్యుల్ని. right? అవునా కాదా? He sent them into the storm. మరి తుఫాన్లోనికి పంపించాడు. He was with them in the storm. మరి ఆయన అప్పగించాడు తుఫానుకి వారిని. And he brought them out of the storm. ఆ తుఫాను నుంచి మళ్ళీ బయటకు రప్పించాడు My కూడా. friends, when God takes to us through the storms of life, మన యొక్క జీవిత తుఫాన్లో ప్రభు మనల్ని నడిపిస్తున్నప్పుడు He's with us in the storm. ఆయన తుఫాన్లో మనతో కూడా ఉన్నాడు. He will bring us through the storm. మరి దాని ద్వారా నడిపిస్తాడు. He will teach us to humble ourselves. ఆ యొక్క తుఫాన్లలో What is in my heart? నా హృదయంలో ఏముందో శోధిస్తాడు. Will I murmur like the first generation of the children of Israel? ఆ ఇశ్రాయేలు మొదటి జనాంగం వలె నేను గొణుగుతానా? That the first generation did not go into the promised land. ఆ మొదటి జనాంగము వాగ్దాన భూమిలోకి Those who వెళ్ళలేకపోయారు. came out of Egypt, ఐగుప్తు బయటకు వచ్చిన వారు వెళ్ళలేకపోయారు. those who were 20 and above did not make it. మరి 20 సంవత్సరాల పైబడి వచ్చిన వారు ఎవరు వెళ్ళలేకపోయారు. They all died. అందరూ చనిపోయారు. Those who were below 20 and except Joshua and Caleb only made it into the promised land. 20 ఏళ్ల లోపు వారు ఒక యెహోషువ కాలేబులు తప్ప ఇంకెవరు వెళ్ళలేదు. వాళ్ళిద్దరూ మాత్రం వెళ్ళగలిగారు. Even Moses did not make it. మోషే కూడా వెళ్ళలేకపోయాడు He కదా. came into the promised land when? మరి మోషే కూడా వాగ్దాన భూమిలోకి వెళ్ళాడు. ఎప్పుడు? When did he come? చెప్పండి ఎప్పుడు చెప్పాడు? గట్టిగా చెప్పండి వినపడేట్టు. రూపాంతరం ట్రాన్స్ఫిగరేషన్. On the Mount of Transfiguration. రూపాంతర కొండ మీద వెళ్ళాడు కదా. Right? Who was there? మరి అక్కడ ఎవరెవరున్నారండి? Who was there? ఎవరెవరున్నారు అక్కడ చెప్పండి? Elijah and one, Moses and the Lord Jesus Christ. ఏలియా, మోషే, యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు. How did Peter know Elijah and Moses? Did he see them? మరి పేతురుకి కొత్త నిబంధనలో పేతురుకి ఎలా తెలుసండి మోషే ఏలియాల గురించి? Did he see Moses? Did they have photographs? ముందేమన్నా కల్లో చూసాడు వాళ్ళు చెప్పండి. Did they have selfies? ఇక్కడ సెల్ఫీ తీసుకున్నాడు ఎప్పుడైనా చూడడానికి? How did he know? ఎలా గుర్తుపట్టాడు మోషే అని ఏలియా అని? పేతురు ఎప్పుడు చూడలేదు కదా అన్నారు పాస్టర్ గారు. Think about it. ఒకసారి ఆలోచించి రేపు చెప్పండి సమాధానం. Now God reveals. దేవుడు బయలుపరుస్తాడు అంతే. You and I will be recognized in heaven, don't you? మరి మనం ఎప్పుడు తెలియకపోయినా గుర్తుపట్టుకుంటాం పరలోకంలో. I might have not met, so I'm now not Peter, but I will know Peter. మరి నాకు పేతురు అట్టంటో నిజంగా తెలియదు కానీ నేను గుర్తుపడతాను అక్కడికి వెళ్ళాక. Right? నిజమేనంటారా? Peter did not know Moses, but he recognized. మరి మోషే ఎవరో పేతురు తెలియదు Because గుర్తుపట్టాడు. God revealed those truths to them. దేవుడే బయలుపరుచుంటాడు. They were on the Mount of Glorification. మరి ఆ యొక్క మహిమపరచబడే When you కొండపైన. read the Bible, think about things, you know. బైబిల్ చదువుతున్నప్పుడు ఆలోచించండి, మంచి మంచి ఆలోచనలు మీకు వస్తాయి. Simply don't read, no, study. ఊరికే చదివి వెళ్ళిపోవద్దండి మీరు. Yeah, it's a way to remember. మరి గుర్తుంచుకోవలసిన To humble them, to prove them, to వారిని- know what is in their hearts. మరి శోధించి వారు ఏం What ఆలోచిస్తున్నారు is in your heart today? ఈ రోజు నా హృదయంలో ఏముంటున్నది? Yes, that's what God. Don't have a discouraged heart. మరి 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 నిరాశపడే హృదయం. That's what Paul is telling. పౌలు అదే చెప్తున్నాడు. My friends, when you go into the promised land, మీరు మరి ఆ వాగ్దాన భూమికి వెళ్ళినప్పుడు there are going to be battles to be fought. అక్కడ జయించవలసిన యుద్ధాలు Some ఉన్నాయి. you'll win and some you'll lose. మరి కొన్ని పొందుకుంటావు, కొన్ని కోల్పోతావు. To conquer the land is going to be difficult. మరి వెళ్ళిపోతున్న భూమి కొంచెం ఇబ్బందికరంగా ఉండిపోతుంది. There are
enemies in the land. అక్కడ శత్రువులు ఉంటారు. So don't be discouraged. మరి మీరు కనుక ఇబ్బంది పడవద్దు. God has promised you the land. దేవుడు మీకు ఆ భూమిని He వాగ్దానం will give చేశాడు. it to you. ఆయన మీకు ఇస్తాడు దాన్ని. That's why He brought you to this area. ఇవ్వడానికే కదా మిమ్మల్ని తీసుకొచ్చి 40 రక్షించాడు. years He brought you. 40 సంవత్సరాలు నడిపించాడు. He tested you. నిన్ను శోధించాడు. He humbled you. నిన్ను విధేయునిగా He చేశాడు. is going to prove you. ఆయన నిన్ను రుజువుపరచబోతున్నాడు. So don't get discouraged when difficulty మరి ఈ comes. విధంగా సంభవించినప్పుడు నిరాశ When you పడవద్దు. lose the battle, don't get discouraged. ఒకవేళ యుద్ధం ఓడిపోయినప్పుడు నిరాశ పడవద్దు. You have to climb up the mountains. మరి ఆ యొక్క పర్వతాలు You have to స్వాధీనపరచుకోబోతున్నావు. overcome the enemy. మరి ఆ శత్రువులు జయించబోతున్నావు. There may be famines in the land. ఒకవేళ కరువులు ఉండవచ్చు జీవితంలో. Whatever the challenges may be, ఎలాంటి సవాళ్లను don't ఎదుర్కొన్నావు. be discouraged. నువ్వు నిరాశ పడవద్దు. God promised, God will దేవుడు వాగ్దానం చేశాడు, దేవుడు ఇస్తాడు, నడిపిస్తాడు. That's what you and I need to remember. అదే నీవు జ్ఞాపకం చేసుకో. We stand on the promises of God దేవుని today, వాగ్దానములపై నిలిచి ఉందాం. and God will get us through our difficulties, our ఆ challenges, సమస్యలన్నిటి నుండి ప్రభు మనల్ని నడిపిస్తాడు. and we can enjoy the blessings of them. దేవుని యొక్క ఆశీర్వాదాలను అనుభవించవచ్చును. Don't be discouraged. నిరాశ పడవద్దు. Encourage yourself in the Lord. దేవునిలో నిన్ను నీవు David, ప్రోత్సహించుకో. whenever he faced Saul and the death of Saul, మరి సౌలు జీవితాన్ని గమనించినప్పుడు David encouraged himself in the Lord. సౌలును చూసినప్పుడు దావీదు తన్ను తాను ప్రోత్సహించుకున్నాడు. We need to encourage when we face difficulties. కష్టములు ఎదుర్కొన్నప్పుడు మనలను మనం A ప్రోత్సహించుకోవాలి. discouraged heart will only limit our spiritual growth. నిరాశ సంబంధించి చాలా తక్కువగా ఉండాలి మన జీవితంలో. Next thing, I want 2 more things and I will close. ఇంకా 2 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. A worship to remember. జ్ఞాపకము చేసుకునవలసిన 1 Corinthians chapter 11. మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయము. Remember, the book of Corinthians is not a very spiritual, mature book. మరి మొదటి కొరింథీ పత్రిక ఆ పరిపక్వత చెందిన వారికి వ్రాయబడలేదని గుర్తుపెట్టుకోండి. Paul had a lot of difficulty with this church. మరి ఈ సంఘంతో చాలా సమస్యలు ఉన్నాయి పౌలుకి. If you look at each chapter, మరి ప్రతి he అధ్యాయం dealt with some problem of the ఏదో ఒక church. సమస్య గురించి మాట్లాడుతూ ఉన్నాడు. But some of our, charismatic Pentecostal people love this book. మరి కొంతమంది మరి భాషల్లో లాంటి వారు ప్రోత్సహించేవారు. They were like the Corinth church, carnal church. Paul says they were carnal. మరి పౌలు చెప్తున్న వారు శరీర సంబంధులు అని చెప్తున్నాడు. They caused divisions in the church. వారి మరి విభేదాలు ఉన్నాయి సంఘంలో వారు. They were, the one said I'm of Apollos, the other said I'm of Paul, and the other said I'm of Jesus Christ. కొంతమంది చెప్తున్నారు పౌలు వాడిన, కొంతమంది అపోలో వాడిన, క్రీస్తు సంబంధం కొంతమంది చెప్తున్నారు. And then Paul says, is Christ divided? మరి ఆ పౌలు దేవుడు విభజించబడి ఉన్నాడని And so we go on through. మరి ఇలా చెప్తున్నాడు పౌలు. Now it comes to the Lord's Supper. ఇప్పుడు మనము బలారాధన దగ్గరికి వస్తూ ఉన్నాం. And there we see అక్కడ మనం చూస్తే there was a problem with the Lord's Supper too. ఇక్కడ ఆ బలారాధన విషయంలో కూడా కొంత సమస్య ఉంది. What were they doing? They were misusing the Lord's Supper. వారు ఏం చేస్తున్నారు? అక్కడ బలారాధన కూడా వేరేగా వాడేస్తున్నారు వాళ్ళు. There's a lot of controversies about the Lord's Supper sometimes. మరి బలారాధన గురించి చాలా సవాళ్లు ఉంటున్నాయి. Catholics believe it is the literal body and literal blood of Christ. కాథలిక్స్ ఏమో నిజంగా ఆయన శరీరమే, నిజంగా ఆయన రక్తమే అంటారు దాన్ని చూసి. And some of us think that when I take the Lord's Supper, there's something supernatural will happen to me. కొంతమంది అంటారు నేను బలారాధన తీసుకుంటే ఏదో అనుకోంది ఏదో జరుగుతుందని చెప్తారు. Does that? అలా జరుగుతుందా? Anything? Why do people always come when we have communion time? Everybody runs to communion. మరి చాలా మంది మిగతా ఆరాధనలు పట్టుకొని బలారాధన అంటే మాత్రం పరిగెత్తుకొస్తారు. ఏంటి అంత ఇస్తారు? Should we have communion every Sunday? మరి ప్రతి ఆదివారం మనం కలిగి ఉంటామా? కలిగి ఉండాలా? How many times should I have communion? మరి ఎన్నిసార్లు నిజంగా బలారాధన స్వీకరించాలి నేను? Does the Bible tell us? మరి అది బైబిల్ చెప్తుందా సూటిగా? Once a month? నెలకు ఒకసారా? Twice a month? 2 సార్లు నెలకు? If we have services every service? మరి కార్యక్రమం కలిగిన ప్రతిసారినా? Does it say 3 times a month? 3 సార్లు నెలకి? Once a year? లేదా సంవత్సరానికి ఒకసారా? 4 times a year? 4 సార్లు సంవత్సరానికి? How many times? ఎన్ని సార్లు? It doesn't tell us. మరి ఎన్ని సార్లు అనేది స్పష్టంగా As often as he drink of this bread, drink of this cup and eat of this bread, so shall he. మరి గుర్తుంచుకోవాల్సింది ఏమంటే కనుక తీసుకున్న ప్రతిసారి ఆయనను జ్ఞాపకం చేసుకుంటూ చేయాలన్న హెచ్చరిక మాత్రం చేయబడింది. Okay? All right, let's look. That's for you to go and read and study. అది నేను మిమ్మల్ని ఇబ్బందులు పెట్టడం లేదు కానీ మీరు చదివి సత్యానికి రండి. All right?
అవును కదా. The Bible does not mention how often should we take the Lord's Supper. ఎన్నిసార్లు అనేది బైబిల్లో స్పష్టం చేయబడలేదని చెప్తున్నాను నేను అంతే. It doesn't. మరి బైబిల్ చెప్పలేదు. If you want to do it once a year, do it once a year. That doesn't matter. సంవత్సరానికి ఒకసారి చేయండి You పర్లేదు. want to do it every Sunday, that's left up to you. Do it every Sunday. ప్రతి సంవత్సరం ప్రతి ఆదివారం చేస్తున్నారు చేయండి పర్లేదు. But don't make it a ritual. మరి అలాగే చేయాలి నియమం మాత్రం. Like the Corinthian church. కొరింథీయులు అలాగే చేస్తున్నారు. Because you're bringing damnation unto your soul. మీకు మీరే శిక్ష తెప్పించుకుంటారు అన్నాడు ప్రభు. All right, let's read it. చదువుదాం అది. 1 Corinthians chapter 11, read verses 20 on to 20. మరి 11వ అధ్యాయం 20 నుంచి క్రిందకు చదువుతున్నాను. మీరందరూ కూడి వచ్చుచుండగా మీరు ప్రభు రాత్రి భోజనము చేయటం సాధ్యము కాదు. ఎలయనగా మీరు ఆ భోజనము చేయనప్పుడు ఒకరికంటే ఒకడు ముందుగా తన మట్టుకు తాను భోజనము చేయుచున్నాడు. ఇందువలన ఒకడు ఆకలి కొనుచు మరి ఒకడు మత్తుడవును. ఇదేమి అన్నపానములు పుచ్చుకొనుటకును మీకు ఇండ్లు లేవా? దేవుని సంఘమును తిరస్కరించి పేదలను సిగ్గుపరచుదురా? మీతో ఏమి చెప్పుదును? దీని గురించి మిమ్మల్ని మెచ్చను. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వల్ల పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి ఇది మీ కొరకైన నా శరీరము నన్ను జ్ఞాపకము చేసుకుంటకే దీన్ని చేయడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తం వల్ల క్రొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకము చేసుకుంటకే దీన్ని చేయడని చెప్పాను. మీరు రొట్టెని తిని పాత్రలోని త్రాగునప్పుడెల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రోత్సహించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తిన్నునో లేక ఆయన పాత్రలోని త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధియగును. కాబట్టి ప్రతి మనుషుడు తను పరీక్షించుకునే వాళ్ళు అలాగూ చేసే రొట్టెని తిన పాత్రలోని త్రాగవలెను. ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షా విధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. Does it say how many times? ఎన్నిసార్లు అని ఇక్కడ ఏమైనా ప్రస్తావించాడా? చెప్పండి, అవునో కాదో చెప్పండి. లేదు. He says as often as he drink this cup, right? As often as he eat this bread. మీరు దీన్ని చేయునప్పుడెల్లా and drink this cup, మరి ఈ శరీరము తిని లేదంటే కనుక ఈ యొక్క పాత్రలో మీరు త్రాగునప్పుడెల్లా you show forth the Lord's death. ఏమన్నాడు? నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీన్ని. Remember, when I come to the Lord's table, నేను దేవుని బల్ల యొద్దకు వచ్చినప్పుడు it is for me to examine. నన్ను పరీక్షించుకునే. Remember what Jesus did for you and for me on that cross. ఆ సిలువలో నీ కొరకు నా కొరకు ప్రభు ఏమి చేశాడో దాన్ని స్మరించవలసి పరీక్షించుకోవలసిన సమయం. If you I don't have time to take you, but if you read the Gospel of Luke and all, on the day when the Lord was showing doing the last supper, మరి తీయడానికి సమయం లేదు కానీ లూకా సువార్తలోకి వెళ్తే ప్రభు ఈ బల్ల పరిచయం చేసిన రోజున the disciples were fighting who is the greatest. మరి అక్కడ వాళ్ళు శిష్యులు ఏం చేస్తున్నారంటే నేను గొప్ప లేదు మీలో ఎవరు గొప్ప అని వాళ్ళు పోట్లాడుకుంటున్నారు. They did not understand the importance of that last meal. వారు ఆ యొక్క చివరి భోజనం యొక్క విలువ నిజంగా వారు ఆ దినాన్ని గుర్తించలేదు. They were worried about who's the greatest. ఎవరు గొప్ప అని పోట్లాడుకుంటున్నారు. And the Lord, when he finished the night that supper, he was going to be betrayed and by Judas, and then he was going to go to the cross. ఆ భోజనం తర్వాత క్రీస్తు ప్రభువారు యూదాస్కరి చేతిలో మరి ఆమె మోసగించబడి అప్పగించబడబోతున్నాడు. We just remember the Lord. మరి ప్రభువును మనం జ్ఞాపకం చేసుకోవాలి. Remember that we should not have a defiled heart. మనము చెడిపోయిన హృదయం కలిగి ఉండకూడదని జ్ఞాపకం చేసుకోవాలి. So the Bible says, wherefore whosoever shall eat of this bread and drink this cup of the Lord unworthy is guilty of the body and the blood of Christ. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకు తిని త్రాగుచున్నాడు. And that's why the Bible says, because we partake of the Lord's supper unworthily, many are weak and many have died. అందుకే 30 ఇందువల్లనే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. I don't come to the Lord's supper because it's a ritual or something that is supernatural or something. అదో సంప్రదాయం కాదు చేయాల్సిన పని కాబట్టి ఆ ఉద్దేశంతో నేను బలెద్దుకు రాకూడదు. When I come to the Lord's supper, ప్రభు బలెద్దుకు నేను చేరినప్పుడు, when I come for communion, మరి ప్రభు ద్రాక్షారసాలు చేతులు I come with a pure heart. శుద్ధ హృదయంతో నేను రావాలి. And I look and I ponder and think about the love of Christ. ఆ దేవుని ప్రేమను స్మరిస్తూ పని చేయాలి. I look at the lamb that was slain for you and for me. నీ కొరకు నా కొరకు వధించబడిన గొర్రె పిల్లను జ్ఞాపకం చేసుకుంటూ I think of the sacrifice of Christ. క్రీస్తు ప్రభు వారి యొక్క త్యాగమును గుర్తు చేసుకుంటూ I see what he did for you and for me. నీ కొరకు నా కొరకు ఏ త్యాగం చేశాడో I think of the thorns that he bore on his brow. ఆయన యొక్క
యొక్క తల మీద భరించిన ముండ్ల కిరీటమును ఎంత I చూడాలి. think of the nails that pierced his hand. ఆయన చేతులను కాళ్ళను చీల్చిన ఆ మేకులను జ్ఞాపకం I చేసుకోవాలి. think of that spear that pierced his ఆయన side. ప్రక్కను చీల్చబడిన విధానాన్ని నేను I స్మరించాలి. see the crowd that mocked him there. ఆయన మరి ఉమ్మి వేయబడి ఆయన అవమానపరచబడిన ఆ యొక్క గెలిచబడి విధానాన్ని But when జ్ఞాపకం I come to చేసుకోవాలి. the communion, I see a God who forgives. నేను శిలువ వద్దకు వచ్చినప్పుడు క్షమించగలిగే ఆయన త్యాగమును హృదయాన్ని That's what he చూడాలి. said, Father, forgive them, for they know not what they do. అందుకే ఆ మాట మనం జ్ఞాపకం చేసుకుని ప్రభువా వీరిని క్షమించండి వీరు ఏమి చేయుచున్నారు వీరు కానీ క్షమించిన విధానాన్ని I come, నేను వచ్చినప్పుడు I remember his love. ఆయన యొక్క ప్రేమను నేను జ్ఞాపకం I చేసుకోవాలి. remember his love. ఆయన ప్రేమను నేను జ్ఞాపకం I చేసుకోవాలి. remember I am unworthy. నేను తగిన వాడిని కాదని గుర్తు But చేసుకోవాలి. because of his love and ఆయన mercy, ప్రేమను బట్టి కృపను బట్టి he chose me ఆయన నన్ను ఎన్నుకున్నాడు. and he called me. ఆయన నన్ను పిలిచాడు. That's what we come for. అందుకొరకు కదా మనం వచ్చింది. Not something supernatural will ఏదో happen. అసాధారణమైన దాని కొరకు మనం రాలేదు. It's not something, a ritual that we do ఏదో in our సంప్రదాయం కొరకు churches. మనం రాలేదు. We remember his sacrifice. ఆయన యొక్క త్యాగమును గుర్తు We పెట్టుకోవాలి. remember his love. దాన్ని జ్ఞాపకం చేసుకుందాం A ప్రేమను. worship to remember. ఎందుకు జ్ఞాపకం చేసుకోవాల్సిన ఆరాధన. How I worship in the communion. ఎలాగ నేను బలారాధనలో ఆయన ఆరాధిస్తున్నాను. My friends, when I come to the communion table, నేను ఆ యొక్క బల ఎద్దుకు నేను వచ్చినప్పుడు he says, ప్రియులారా, examine yourself. నిన్ను పరీక్షించుకోవాలి. Am I closer to God I was yesterday? నిన్నటి కంటే మరి ఎక్కువగా దేవునికి ఈరోజు సమీపంగా ఉన్నానా? Are you closer to God today than you were yesterday? నిన్నటి కంటే ఈ దినాన మరి ఎక్కువగా దేవునికి సమీపంగా ఉన్నానా? Where are you with him? ఈరోజు ఆయనలో నువ్వు ఎక్కడున్నావు? Where are you in relationship with your ఆయనతో Christ? సంబంధములో నువ్వు ఎక్కడున్నావు? The last warning I want you to remember. జ్ఞాపకం చేసుకోవాల్సిన వాటి విషయాలు Luke chapter 16. 16వ అధ్యాయంలో ఒక సువార్త. This is, జ్ఞాపకం చేసుకోవాల్సిన వాటి విషయాలు చివరి. this is about Lazarus and the ఇది- rich man. మరి లాజరు ధనవంతుడి గురించి వ్రాయబడి ఉంటున్నది. Wonderful. అద్భుతమైంది. There is a hell. అక్కడ ఆ పాతాళం ఉంటూ ఉన్నది. The word here should be Sheol, but our English translators translated it hell. మరి పాతాళమని తర్జుమా చేయబడింది. షియోల్ అనే పదం వాడబడింది. In Sheol there was two compartments. One where the Old Testament saints went, and there was another portion called Hades or Sheol where the unjust went. మరి ఇక్కడ రెండు భాగాలు ఉంటూ ఉన్నాయి. పాత నిబంధన భక్తులు వెళ్ళేది, అలాగే కొత్త నిబంధన అనీతిమంతులు వెళ్ళేది. And there was a gulf. అక్కడ మధ్యలో అగాధం And ఉంటుంది. that's the picture we see here the Lord teaching. యేసుక్రీస్తు ప్రభు వారు దాని గురించి అక్కడ మాట్లాడుతున్నారు. And so we see మనం ఏం చూస్తున్నామంటే a deceived heart. మరి చెడిపోయిన హృదయము, మోసగించబడిన A heart that was deceived by material things. లోక సంబంధమైన వాటి విషయమై With wealth మోసపోయినటువంటి and హృదయం. popularity and prestige. మరి పరువు గురించి లోక సంబంధమైన భోగాల గురించి మోసపోయిన హృదయము. Look at verse 17 on to 25. You can read and then we'll close. మరి 17వ వచనం నుండి చివరి వచనం I'll వరకు read చదివి verse 19. మరి 17 నుంచి 19 వరకు మొదటగా మనం Verse చదువుకుందాం. 19 on down. 19వ వచనం నుంచి చివరి వరకు. ధనవంతుడు ఒకడుండెను. అతడు ఊదారంగు బట్టలను సన్నపు నార వస్త్రములు ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుచుండేవాడు. లాజరు అను ఒక దరిద్రుడుండెను. వాడు కురుపులతో నిండిన వాడే ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడి రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకున్న గోరిని, అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మును ఆనుకుంటూ కొనిపోబడిను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడిను. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు కొనెలెత్తి దూరము నుండి అబ్రహామును అతను రొమ్మును ఆనుకొని లాజరును చూచి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వేలి క్రోను నీళ్ళ ముంచి నా నాలుకను చలార్చుటకు లాజరును పంపము, నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవితకాలం ముందు నీకు ఇష్టమైన సుఖం అనుభవించితివి, అలాగూ నేను లాజరు కష్టం అనుభవించినని జ్ఞాపకము చేసుకున్నాము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. అంతేగాక ఇక్కడ నుండి మీ ఎద్దుకు దాటగోరు వారు దాటి పోజాలకున్నట్లు ఇక్కడ వారు మా ఎద్దుకు దాటి రాజాలకుండునట్లును మాకును మీకును మధ్య మహా అగాధం ఉంచబడదనని చెప్పాను. అప్పుడు అతడు, తండ్రి, అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు. వారు ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యమిచ్చుటకై నా తండ్రి ఇంటికి వారిని పంపవాలని నేను వేడుకొనుచున్నానని. అందుకు అబ్రహాము, వారి ఎద్దుకు మోషేయు ప్రవక్తలు ఉన్నారు, వారి మాటలు వినవల్లని అతనితో చెప్పగా, అతడు, తండ్రివైన అబ్రహామా, అలా గనవద్దు, మృతుల్లో నుండి ఒకడు వారి ఎద్దుకు వెళ్ళి నేల వారు మారు మనసు పొందుదరని చెప్పిన. అందుకు అతడు మోషేయు ప్రవక్తలను చెప్పిన మాటలు వారు వినని ఎడల మృతుల్లో నుండి ఒకడు లేచినను వారు నమ్మరని అతనితో చెప్పాను.
What a sobering passage of scripture for us to meditate upon. మనం ధ్యానించదగిన శ్రేష్ఠ వాక్య భాగం ఇది. Many of us desire to have this kind of a lifestyle of the rich man. మరి ఇక్కడ ధనవంతుడు కలిగిన జీవన శైలి మనందరం కలిగి ఉండ ఆశపడతాం చాలా సార్లు. He had everything in the world. ఆయన లోకంలో కలిగి ఉండవలసిన He had wealth and riches. అతనికి సంపద ఉంది, ఆస్తులు ఉన్నాయి. He had great food on his table. మరి బల్ల మీద మంచి ఆహారం ఉంది. There was Lazarus with sores on his body who ate of the crumbs of his table. మరి పళ్ళ నుండి పడి ముక్కల చేత ఆకలి తీర్చుకునే లాజరు ప్రక్కనే ఉన్నాడు. But he had not much. మరి అతనికి ఏమీ లేదు అక్కడ. And both died. మరి అక్కడ మరి రోగాలతో ఉన్నాడు. One was ushered into heaven by the angels. మరి ఒకరేమో పరలోకానికి ఎక్కిపోవడానికి సిద్ధపడిపోయి ఉన్నాడు. Lazarus was taken by angels into heaven. దూతల ద్వారా రాజ్యమునకు చేర్చబడ్డాడు లాజరు. But the rich man woke up in hell. కానీ ధనవంతుడు నరకంలో కళ్ళు తెరిచాడండి. He opened his eyes. మరి కళ్ళు తెరిచినప్పుడు He had a tongue. అక్కడ మరి కేకలేస్తున్నాడు. He had a mind. అక్కడ ఆలోచన ఉన్నది. He had a body. అక్కడ శరీరం ఉంది. He can see all the faculties that a human has. అక్కడ మానవుడు చూసి అన్ని అతడు చూస్తున్నాడు. He said, I thirst. ఆయన దాహంగా అన్నాడు. He says, I am tormented. నేను యాతన పడుతున్నాను. I have pain. నాకు నొప్పి ఉంది అంటున్నాడు. I am suffering. నేను ఇబ్బంది పడుతున్నాను అంటున్నాడు. But Lazarus was in the bosom of Abraham. కానీ అబ్రహాము రొమ్మున ఆనుకుని ఉన్న లాజరేమో He was comfortable, wasn't అక్కడ సమాధానంతో ఉన్నాడు. So we are deceived by the riches of this world. లోక సంబంధమైన సంపదను బట్టి మనం మోసపోతూ ఉన్నాము. We are deceived by the human philosophy of this world. లోక తత్వాన్ని బట్టి మోసపోతూ ఉన్నాము. We get deceived and we follow after vain things. మరి అనవసరమైన వాటిని వెంబడిస్తూ మోసపోతూ ఉన్నాము. But look at the price this rich man paid. మరి ఇక్కడ ఏ వెల చెల్లించాడో ధనవంతుడు చూడండి. Proverbs tells us there is a way that seemeth right unto a man, but the end thereof are the ways of death. సామెత గ్రంథంలో వ్రాయబడింది, ఒక నిర్దురు సరైనగా కనబడి మార్గము కలదు, అది తుదకు మరణానికి నడిపిస్తుంది. My friends, every way of this world only leads to death and not to life. లోక మార్గములన్నీ కూడా మరణానికి నడిపిస్తే జీవమునకు కాదు. Its power, its prestige, its materialism, its money only takes you to death. వాడి యొక్క శక్తి, వాడి యొక్క ప్రభావం, వాడి భోగములన్నీ కూడా మరణ సంబంధమైనవే. This man enjoyed everything. మరి అన్ని అనుభవించాడు ధనవంతుడు. And then he calls out to Abraham. ఇప్పుడు అబ్రహాము గురించి అరుస్తున్నాడు. He lifts up his eyes. ఆయన కన్నులెత్తి అరుస్తున్నాడు. He says, have mercy. అయ్యా నా మీద కృప My కనికరించండి. friends, there is no second chance in hell. అక్కడికి వెళ్ళిన తర్వాత రెండవ అవకాశం లేదండి. ఇంకా Once you die, there is no second chance. ఇక నువ్వు చనిపోయావా, రెండవ అవకాశం లేదు. You only experience the mercy of God when we are alive now. నువ్వు జీవించుండగా ఆయన కృపను పొందుకొనగలవంతే. There's no mercy in hell. మరి కనికరము లేదు పాతాళంకు వెళ్ళిన తర్వాత. There is no salvation in hell. రక్షణ లేదు నరకములో. My friends, there is no grace in hell. కృప లేదండి ఇక పాతాళములో. It's only torment. యాతన పడటం మాత్రమే. If you die without Christ, క్రీస్తు లేకుండా మరణిస్తే సహోదరి సహోదరుడా, that's where you end up. అక్కడ నీ జీవితం He ముగించబడుతుంది. cries out. ఆయన కరుస్తున్నాడు, కేకలేస్తున్నాడు. And then the Lord tells him this. దేవుడి మాట చెప్తున్నాడు, Remember, గుర్తు చేసుకోండి, you were deceived. నువ్వు మోసపోయావు. You had a deceived heart. మోసపోయిన హృదయం నీకున్నది. My friends, we should never take anything for granted. మరి ఇచ్చినంతని తీసుకోవడం కాదు. కానీ He says Lazarus did not have much. మరి లాజరుకి ఏమీ లేదండి తన జీవితంలో. He had evil things in his day. మరి అతని కాలంలో He struggled in his day. ఆయన రోజు ఇబ్బంది పెట్టబడ్డాడు ఆయన కాలంలో. But he had me. కానీ ఆయన ఏం కలిగి ఉన్నాడంటే He had Christ. క్రీస్తును కలిగి ఉన్నాడు. And that was enough. అది సరిపోయినది. Now you are tormented, but he is comforted. కానీ ఇప్పుడు యాతన పడుతున్నాడు, అతను సుఖం అనుభవిస్తున్నాడు చెప్పాడు. My friends, we need to have Christ. ప్రియ స్నేహితుడా, నువ్వు క్రీస్తును కలిగి ఉండాలి. We need to have the love of Christ in us. క్రీస్తు ప్రేమ మన జీవితంలో కలిగి ఉండాలి. Jesus said, I have 5 brothers, send somebody from heaven. ధనవంతుడు అంటున్నాడు, పరలోకం ఒకరు పంపండి, నాకు 5 బ్రదర్స్ ఉన్నారు, సహోదరులు ఉన్నారు. Can anybody come from heaven and tell you anything? మరి పరలోకం నుంచి ఎవరైనా వచ్చి నీకేమైనా చెప్తారా? No. ఎవరు చెప్పరు కదా. Jesus doesn't come and tell you something now. యేసుక్రీస్తు ఆయన దిగొచ్చి ఇప్పుడు నీకేం చెప్పడు. He doesn't. It's all here. అంతా చెప్పేశాడు నీకు దిగివచ్చి. Nothing more. ఇంకా ఏం చెప్పండి. No new revelation. కొత్త ప్రకటన ఏమీ లేదు ఇంకా. There's nothing new. ఇంకా కొత్తది ఏమీ లేదు. Everything is done.
అన్ని చెప్పబడినవి నీకు. It is written and it is closed. అతడు వ్రాయబడి ముగించాడు ప్రభు నీకు There's no more new revelation. ఇంకా దీనికి మించి కొరత All that God wants you and me to know has been recorded. నీవు నేను తెలుసుకోవాల్సినదంతా కూడా లిఖించి పెట్టాడు. And he did it. ఆయన ముగించాడు. He closed Revelation chapter 22. ఆ 22వ అధ్యాయంతో ఆయన ముగించేశాడు. He said, you cannot add to this book or you cannot take from ఇక this book. కలపకూడదు, తీసేయకూడదు ఈ పుస్తకం నుంచి. It is done. అది అయిపోయింది. It is complete. అది ముగించబడింది. We don't see angels or we don't see. ఇంకా మన దేవదూతలు కనపడి అలా ఇలా చెప్పారని నాకు వీల్లేదు. How do angels come? ఎలా దేవదూతలు వస్తారండి? Do they come with wings? ఆ రెక్కలతో వస్తారా? Do angels have wings? ఆ దేవదూతలకు రెక్కలు ఉన్నాయా? ఏమండో మిమ్మల్ని ఉండలేరు చెప్పండి. దేవదూతల కంటే రెక్కలు ఉన్నాయా లేదా సార్ అడుగుతున్నారు చెప్పండి. మరి ఉన్నాయన్న వాళ్ళు చేతులు ఎత్తండి. The believing there are wings to the angels. Only angels that have wings are the cherubims. మరి రెక్కలు కలిగిన దేవదూతలు ఎవరైనా ఉన్నారంటే కెరూబులు మాత్రమే. Cherubims. You see that in Isaiah. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో చూస్తాం. And then you saw those cherubims on the mercy seat, right? On the ark of the covenant. మరి కృపా సింహాసనం వద్ద కూడా కెరూబులు చెరుబులు ఆ దేవదూతలకు మాత్రమే రెక్కలు ఉంటాయి. Angels don't have wings. మిగతా దేవతలు లెక్కలు లేవు. Those that have are mentioned. మరి ఉన్నట్టుగా అక్కడ స్పష్టం చేయబడలేదు. Michael has wings. ఆ మిఖాయేలుకు రెక్కలు ఉంటే కనపడుతుందా మనకి? ఏమండో చెప్పండి. గాబ్రియేలుకి రెక్కలు ఉంటే కనపడుతుందా? Turn to the book of Hebrews. ఆ హెబ్రీ పత్రికలో చూడండి ఒకసారి. See, how many of you listen to, a lot of things that are not in scripture? When we have, Christmas dramas, angels are coming with wings. No. క్రిస్మస్ స్కిట్లు వేసినప్పుడు మనం ఏం చేస్తామంటే పిల్లలకి రెక్కలు కడతాం దేవదూతలు అనగానే. Right? అవునా కదా చెప్పండి. No, they don't have wings. మరి అన్ని దూతలకి The only ones that have those who worship the Lord. దేవుని ఆరాధించే కెరూబులు. That's why the Bible says with twain they covered their face, with twain they covered their thing, and with twain did they fly, crying, holy, holy, holy Lord God Almighty. All right. దేవుని ఆరాధించే ఆ దూతలు మాత్రమే రెండు రెక్కలతోను తమ శరీరమును కప్పుకొని రెండు రెక్కలతో తమ ముఖాన్ని కప్పుకొని రెండు రెక్కలతో ఎగురుతూ పరిశుద్ధుడు పరిశుద్ధ పరిశుద్ధుని ఆయన ఆరాధన చేస్తూ ఉన్నారు. Look at Hebrews chapter 13. 13వ అధ్యాయం హెబ్రీ పత్రికలోనికి రండి. And then verse 2. ఆ రెండవ వచనంలో వ్రాయబడింది చూడండి. ఆ మొదటి start from verse 1 and 2. మొదటి నుంచి చూద్దాం. సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడి అతిథ్యము చే మరుడుకుడి దానివల్ల కొందరు ఎరుగకి దేవదూతలకు అతిథ్యము చేసిరి. మీరు What the Bible say? Did you read it? బైబిల్ ఏం చెప్తుందో చదివారా? మొదటి వచనం చూడండి. Be not forgetful to entertain what? మరి ఏం చేద్దాం? అతిథ్యము చేయ మరువద్దు అన్నాడు. Why? ఎందుకంట కొందరు ఎరుకకే దేవదూతలకు అతిథ్యము చేసిరి. We don't know when angels will come. ఎప్పుడు దేవదూతలు తెలియదండి మీకు. They come like us. మనలాగానే వస్తారండి. Right? అవునా కదా చెప్పండి. They come like us. మనలాగా వాక్యం అలాగా చెప్తుంది. That's what the Bible says. I'm not saying. నేను చెప్పట్లా, దేవుడు వాక్యమే చెప్తుంది అలాగా. When the angel came to Mary, how did he come? మరి మరియ దగ్గరకు వచ్చినప్పుడు దూత ఎలా వచ్చాడు? White gown? మరి తెల్ల గౌన్ వేసుకు వచ్చాడా? Wings? రెక్కలతో వచ్చాడంట. No, he came and she began talking just like you and me. మనుషుల్లాగా వచ్చి నీలాగా నాలుగు మాట్లాడడం మొదలు పెట్టేశాడు. Zacharias? మరి అది కాదు నిజం. When Manoah and others? ఆ మనోహత ఇతర దగ్గరికి వచ్చినప్పుడు దూత. How about the angel talking to Gideon? ఆ గిద్యోనుతో దేవదూత ఎలా మాట్లాడాడు? God was right there. దేవుడే అన్నాడు కదండి. And Gideon says, where are the miracles? మరి అద్భుతాలు ఎక్కడ అడుగుతున్నాడు గిద్యోను? When he was in the midst of a miracle. మరి ఆ అద్భుతం మధ్యలో గిద్యోను ఉన్నాడు. He did not know. అతనికి తెలియదు. So we don't know when we are entertaining angels. మరి దేవత అతిథ్యం చేస్తున్న సంగతి మనకు తెలియదు. So remember. గుర్తు చేసుకోండి. Remember what God has done for you and for me. నీ కొరకు నా కొరకు దేవుడు ఏం చేశాడో జ్ఞాపకం చేసుకుందాం. Remember the things that God does for you and for us. దేవుడు నీ కొరకు నా కొరకు చేసిన విషయాలు జ్ఞాపకం చేసుకో. Lot of things to remember in the scripture. చాలా విషయాలను జ్ఞాపకం చేసుకో అని చెప్పబడిన మాట. We can learn a lot of great truths. చాలా సత్యాలు నేర్చుకోవచ్చు మనం. Remember.
గుర్తు చేసుకోండి. Remember where you're going to wake up when you die. మరి గుర్తు చేసుకొని ఎక్కడ నీ కళ్ళు తెరవబోతున్నాయి, లోకల్ కళ్ళు మూస్తే. Would you wake up in heaven or in hell? పరలోకంలో లాజరు వలె కళ్ళు తెరుస్తావా, మరి ఆ యొక్క ధనవంతుడు వలె పాతాళంలో కళ్ళు తెరుస్తావా? Remember where your heart is. జ్ఞాపకం చేసుకొని హృదయం Is it with the Lord or is it with the world? దేవునితో ఉందా లోకంతో ఉందా నీ హృదయము? Remember your worship. నీ యొక్క ఆరాధన జ్ఞాపకం చేసుకో. Who you worship. ఎవరిని ఆరాధిస్తున్నావు? God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. దైవ వర్తమానం ఇవ్వబడింది. వేటు